నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. అప్పుడెప్పుడో అంటే దాదాపు 30 years బ్యాక్ మేఘాలలో తేలిపొమ్మంది అంటూ యువతని ఆ మేఘాలలో తేలిపోయేలా చేయటమే కాదు, అంటే లవర్స్ని కూడా ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావో అని ఒక లవ్ సాంగ్స్ పాడించిన ఘనత సంగీత దర్శకుడు శశిప్రీతంది. అంటే ఆ పాటలే కాదు, మాస్తో మాయదారి మైసమ్మ అంటూ సింధు కూడా వేయించారు ఆయన. అయితే అలాంటి శశిప్రీతం ప్రస్తుతం క్రాస్ రోడ్స్లో నుంచున్నారు. అసలు ఆయన క్రాస్ రోడ్స్లో నుంచోడానికి కారణం ఏంటి, ఆ క్రాస్ రోడ్స్ సంగతి ఏంటి, అలాగే తన కెరియర్ గురించి ఆయన ఏం చెప్తాడనేది ఆయన మాట్లాడదాం. నమస్తే శశిప్రీతం గారు. నమస్తే సుబ్బారావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే 30 years అయినా మీ మెలోడీ ఆ 2 పాటలు మెలోడీ సాంగ్స్ని ఇప్పటికీ అసలు మర్చిపోలేం. ఎప్పుడు బైక్ మీద వెళ్తున్న ఆ సాంగ్ అనేది గుర్తురాక మానదు, మేఘాలలో తేలిపొమ్మంది అంటూ. అలాగే లవర్స్, ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కళ్ళు మీ ఈ వేళలో ఏం చేస్తుంటావు అనే సాంగ్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో అంత అద్భుతమైన పాటలు ఇచ్చిన శశిప్రీతం ఆ తర్వాత ఎందుకు స్లో డౌన్ అయ్యారు, అసలు ఏం చేశారు? అంటే మనం కలిసి కూడా చాలా రోజులు అవుతుంది, సంవత్సరాలు అవుతుంది. అవునండి, అవును. అసలు ఏంటి, ఎందుకు అలా మీరు వెనకబడిపోవడానికి కారణం ఏంటి? అయితే దానికి ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం, ఆడియన్స్కి ఆ ఫీల్లో తీసుకెళ్దాం. షూర్ షూర్ షూర్, తప్పకుండా. నాలుగు దారుల కూడలిరా, దారికి తెలియని గంగం, చిరునవ్వులు ఎటుపోయాయో తెలియదు అంది పయనం, పొగ మంచు కమ్ముకుందా, ఆ ఉషను ఆపుతోందా, ఈ క్షణము ఆగనంటే ఆ అంతం ఆగుతుందా? సూపర్. ఇది ఇప్పుడు నా థీమ్ సాంగ్ అండి, క్రాస్ రోడ్ సినిమాలో. యా, క్రాస్ రోడ్స్లోకి వెళ్ళబోయే ముందు ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. గులాబీ తర్వాత వచ్చిన క్రాస్ రోడ్స్ ఏంటి అంటారు నాకు జీవితంలో. యా, ఏమిటి అంటే గులాబీ అయ్యాక ఒక మంచి అంటే గుర్తింపు వచ్చిందండి, స్పెషల్గా ఆడియన్స్ పరంగా. అంటే శ్రోతలందరూ కూడా విన్నవాళ్ళు, ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, దాంట్లో ఉన్న పాటలు కానివ్వండి అద్భుతంగా వాళ్ళకి నచ్చాయి. అంతేకాకుండా మీరు అన్నట్టు ఒక లవ్ యాంథమ్ లాగా అయిపోయింది. ఎంతోమంది ఆర్చీస్ కార్డులు కొనే బదులు గులాబీ క్యాజెట్లు కొని ఇచ్చేసేసి, లేకపోతే నేను మొన్న రీసెంట్గా ఎవరో చెప్తున్నారు, ఒక అమ్మకి ఆ పాట ఇష్టం అని చెప్పేసి ఎదురింట్లో వాళ్ళ నైబర్ అంటే వాళ్ళ హస్బెండ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఆ స్పీకర్లు పెట్టేసి ఆ పాటలు ప్లే చేయడం కాలనీ అంతా, ఇలా రకరకాల ఇన్సిడెంట్లు నాకు ఎంతోమంది చెప్పుకుంటూ వస్తే ఒక విధంగా అనిపించింది అనమాట. అంటే ఒక జనరేషన్ కానివ్వండి, ఒక 2 జనరేషన్లకి వాళ్ళకి చాలా ముఖ్యమైన ఒక జీవితంలో ఒక పర్టికులర్ టైంలో ఈ పాటలు అనేవి ఒక పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ అయిపోయాయి అన్నమాట. మోర్ దెన్ మ్యూజిక్కే అసలు ఒక జీవితంలో అది వాళ్ళు ఉండిపోయాయి వాళ్ళకి. సో మీరు ఇందాక అన్నట్టు ఎస్, చాలామందికి అది ఇప్పటికి కూడా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కడో కూడా మన జీవితంలో ఉన్న ఒక మెమరీ దాంతో అటాచ్ ఉండిపోయి. దీని తర్వాత నేను డెఫినెట్గా ఇంత హిట్ ఇచ్చినందుకు గాను మంచి అవకాశాలు వస్తాయి, సినిమాలు వస్తాయని నేను కూడా ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నించున్నాను అనమాట. అయితే అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ సినిమా థియేటర్లో మన గులాబీ ప్రీమియర్ అయింది. శశిప్రీతం లేడు అక్కడ. తర్వాత ఏడాది తర్వాత గులాబీ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే ఆ సినిమా వేరే అవార్డులు వచ్చాయా లేదా అనేది పక్కన పెడదాం, ఆ విషయం. ఆ సినిమాకి సంబంధించిన అందరికీ కూడా పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చారు, దాంట్లో శశిప్రీతం లేడు. ఈ క్వశ్చన్ మీరు నన్ను 97లో ఎప్పుడైనా అడుగుండుంటే ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండేవాడిని. 30 ఏళ్ళు అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది మీ క్వశ్చన్. ఓకే, ఎందుకు లేడు నాకు తెలియదు, అదే అంటుంది నేను. అప్పుడు అడుగుంటే మేబీ అప్పుడు మనం వెతుకుండి ఉండేవాళ్ళం కొన్ని విషయాలకి. సో ఇన్నేళ్ళు అయిపోయాక అంటే దాన్ని మనం ఒక కొంచెం మన విజ్డమ్తో ఆలోచిద్దాం.
అంటే ఇది పక్కన పెట్టి వేరేవన్నీ మనకున్న ప్రతిభతో పాటు కొంతవరకు మన లౌక్యం చాలా అవసరం సార్. ఏ ప్రొఫెషన్ అని తీసుకోండి, సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏదైనా తీసుకోండి, ఆ లౌక్యాన్ని మనం జోడించినప్పుడే అది కరెక్ట్, అది ఒక కరెక్ట్ పట్టీలు పడి అది వెళ్తుంది. అది అంటే శశిప్రీతంలో లౌక్యం లేదా? అప్పుడు లేదేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. సరే, ఇప్పటికైనా వచ్చిందా? ఇప్పటికైనా వచ్చిందంటే ఇప్పుడు నా ప్రకారంగా ఉందనే నేను అనుకుంటున్నాను. బట్ అప్పుడు ఉన్న పరిస్థితికి అయితే డెఫినెట్గా ఇంకొంచెం అవసరం ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. లేదా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అండి చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలండి. ఆ రోజుల్లో ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. అసలు మన గులాబీ సినిమాతోనే కదండి మొదలు. అసలు హైదరాబాద్లో మ్యూజిక్ అనేది మొదటి రికార్డింగ్ అదే రామనాయుడు థియేటర్ మొదలెట్టిన ఇది శ్రీకారం చుట్టిందే గులాబీ సినిమా రికార్డింగ్తో. ఓకే, రామనాయుడు. సో ఫస్ట్ ఆడియో రికార్డింగ్ ఒక సినిమా పరంగా జరిగి ఆ తర్వాత ఆ సినిమా అంత హిట్ అవ్వడం అనేది హైదరాబాద్కే మనకు అది ఒక ఇండస్ట్రీని తర్వాత ఇక్కడ కూడా సాధ్యం అవుతాయి, ఇక్కడ చేస్తే కూడా మనకు సాంకేతికంగా ఇది అంటే బాగుంటుంది, క్వాలిటీ బాగా ఇవ్వచ్చు అనేది అప్పుడు ఆ సినిమాతోనే వచ్చింది యాక్చువల్గా ఇదన్న. సో అంత నా తర్వాత ఎంతోమంది కొత్త యంగ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతోమంది వచ్చారు మనకు హైదరాబాద్ నుంచే, లోకల్గా కూడా ఎంతోమంది టాలెంట్కి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత. సో మరి అంత వచ్చినప్పుడు మరి దానికి డెఫినెట్గా గుర్తింపు రావాల్సింది, నాకు కూడా గుర్తింపు రావాల్సింది, బట్ రాలేదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీకు గుర్తింపు వచ్చింది. యాక్చువల్లీ నేనే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరేం చెప్తారని కూడా, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు ఇంకా ఎక్కువ ఇది ఇన్ఫర్మేషన్ ఉండాలి యాక్చువల్గా. మాకు ఎలా తెలుస్తుంది అది? మీకు మీ దగ్గర అవకాశాలు వచ్చి ఇప్పుడు అవకాశాలు వచ్చి ఉండొచ్చు, మీరు మీకు నచ్చక నెగ్లెక్ట్ చేయండి. మేము అనుకునేది అదే. ఇంకా అంత సూపర్ హిట్ ఆల్బమ్ వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైనా అప్రోచ్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు, మేబీ ఏదైనా జరగవచ్చు కదా, అది మాకు ఎలా తెలుస్తుంది? కృష్ణవంశీ గారు అయితే ఆయన నాది ఒక మ్యూజిక్ విని ఆయన అప్రోచ్ అయ్యారు, లేకపోతే నాకు అసలు కృష్ణవంశీ గారు కూడా ఎవరో తెలియదు నాకు. ఆ విధంగా కృష్ణవంశీ గారి వల్ల మళ్ళీ నాకు రామ్ గోపాల్ వర్మ గారు పరిచయం ఉండవు, లేకపోతే వేరే ఇండస్ట్రీలో ఉన్న వేరే వాళ్ళందరూ కూడా ఆ సినిమా వల్లే పరిచయం, లేకపోతే నాకు అసలు సినిమా ఇండస్ట్రీతో నాకు అంతకుముందు ఎటువంటి కనెక్షన్ కానీ పరిచయం కానీ ఫ్యామిలీ కనెక్షన్స్ కూడా ఏమి లేవు. ఓకే. సో ఆ సినిమా తర్వాత అప్పుడు వంశీ పరిచయం అయ్యాడు. సరే, వంశీతో ఆ తర్వాత నేను ఇమ్మీడియట్గా సినిమాలు చేయలే, కానీ మళ్ళీ సముద్రం అనేది చేశాను. ఆ తర్వాత కూడా ఇంకొక సినిమాకి తనకి ఏదో మ్యూజిక్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా చేయడం జరిగింది. మొత్తం మీద 3 సినిమాలు నేను వంశీతో వర్క్ చేశాను ఇప్పటిదాకా. రామ్ గోపాల్ వర్మ గారికి కూడా ఇమీడియట్గా యాక్చువల్గా చెప్పాలంటే గులాబీ అయ్యాక ఆయనకి ఒక సినిమా చేశానండి, బట్ అది మధ్యలో ఆగిపోవడం వల్ల ప్రొడక్షన్ రాలేదు. అంటే 95లో గులాబీ చేస్తే 96లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది ఆగిపోయింది. ఓకే. సో అది కనుక వచ్చిండే ఈ క్వశ్చన్ ఉండేది కాదు మనకి అంతగా. టైటిల్ ఆ రోజుల్లో వర్కింగ్ టైటిల్ మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ సినిమా. అది ఆగిపోవడం వల్ల 96లో వచ్చిండుంటే అసలు ఈ క్వశ్చన్, ఈ సమస్య ఉండేది కాదు మనకి. అంటే ఒక కంటిన్యూషన్లో వచ్చింది. ఎందుకంటే 97లో నేను హలో ఐ లవ్ యూ సినిమా చేశాను, కేఎస్ రామారావు గారు, శ్రీకాంత్ హీరో, వీరశంకర్ మొదటి మూవీ. వాళ్ళు కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు. అవునండి, నవల. ఇది ఎండమూరి గారి. సో అది ఒక మంచి బ్యాచ్ ఆఫ్ టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసరు, అప్పుడు ఉన్న శ్రీకాంత్ మంచి ఫైల్లో ఉన్న యంగ్ హీరో అతను. సో 97లో అది వచ్చిందండి. 98 ఒకటి గ్యాప్ ఇయర్ నాకు యాక్చువల్గా. అలా చూసుకుంటే ఏం పెద్దగా అంటే ఏవో చిన్న సినిమాలు ఏవో 2 చేసినట్టు నాకు పెద్దగా అవేమీ రాలేదు. బట్ 1-2 ఇంకొక సినిమా కూడా వచ్చిందండి. ఒకటి ఏంటంటే ఆఫర్ హైదరాబాద్ బ్లూస్ అనే ఒక సినిమా, నాగేష్ కుక్నూర్ అతని మొదటి మూవీ, అది కూడా నాకే వచ్చింది ఫస్ట్ ఆఫర్ కూడా. అప్పుడు తను చాలా లో బడ్జెట్లో చేస్తున్నాడు సినిమా, కొంచెం బడ్జెట్ కొంచెం వీలు కాక అప్పుడు నేను ఇది హలో ఐ లవ్ యూ అది వర్క్ చేస్తున్నాను నేను. సో ఆ టైంలో ఇంకా నాకు కుదరక నేను అది చేయలేకపోయాను ఆ సినిమా. సో అలా కొన్ని సినిమాలు వచ్చాయి, రాలేదని నేను అంటలేదు, అసలు అవకాశాలు రాకుండా ఉన్నాయని నేను అంటలేదు. బట్ గులాబీ రేంజ్లో మళ్ళీ అలాంటి కథ కానీ లేకపోతే అటువంటి టీమ్ కానీ నాకు మేబీ దొరకలేదు. అది దాన్ని మనం టోటల్గా దాన్ని మనం లౌక్యానికిను దీనికి మనం కట్టిపెట్టకూడదు, అసలు దానికి సంబంధం లేదు. అటువంటి ఇంకొక డైరెక్టర్ కానీ అటువంటి ఒక టీం కానీ మనకు గనక
తగిలి ఉంటే డెఫినెట్గా ఇంకొక గులాబీ లాంటి మరొక ఇటు వచ్చిండేది. యాక్చువల్గా మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అలా రావాల్సిందే, కానీ అది అన్నీ రికార్డ్ అయ్యాక దానికి అదొక శాపం ఏంటంటే అది ఆగిపోయింది. ఆ సాంగ్స్ తర్వాత ఎప్పుడన్నా యూజ్ చేశారా? లేదండి, ఇంకా అసలు అవి కాలగర్భంలో కలిసిపోయాయి. చూసాక ఆ పాటలు దాదాపు దాంట్లో 4 పాటలు చంద్రబోస్ రాశాడు. కంపోజ్ చేసిన సాంగ్ ఏమైనా గుర్తుంది అసలు? ఏదో నాకు తెలిసి ఫస్ట్ ఒక లైన్ గుర్తుండేది, అంతవరకు పాడుతుంది. గుర్తున్నంత వరకు పాడండి. అప్పట్లో నిన్ను మీరు అన్నాను, లా 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 చోటైనా love with you, la 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 love with you. ఓకే. సో యా, అది ఒక మంచి పాట. దాంట్లో అలా చాలా పాటలు ఉన్నాయండి. యాక్చువల్గా గులాబీ సినిమాలో బాలుగారి చేత పాడించలేకపోయిన ఒక కొరత వెలితిని దాన్ని ఈ సినిమాలో యాక్చువల్గా ఆయన 3 పాటలు పాడారు చిత్ర గారు. అది కూడా ప్రత్యేకంగా విజయదశమి రోజు పొద్దున్నే కోదండపాణి స్టూడియోలో 8 o'clockకి 8 నుంచి ఐ థింక్ 1 o'clock వరకు అనమాట. ఆ 3 పాటలు వాళ్ళతో రికార్డ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ మ్యూజికల్ ఆల్బమ్. బట్ అది వచ్చింటే బాగుండేది, రాలేదు. కాదు, ఇప్పుడు ఓకే, మీరు లౌక్యం లేకపోవడం పక్కన పెట్టండి. గులాబీ ఆ రేంజ్ సక్సెస్ అయిన తర్వాత అంటే ఏమన్నా ఈగో క్లాషెస్సా లేదంటే సక్సెస్ క్రెడిట్సా, ఏది వైటల్ రోల్ ప్లే చేసినాయి శశిప్రీతంకి సినిమాలు లేకపోవటానికి? గులాబీ సినిమాతో నాకు ఈగో రావాలి అంటే కనీసం దానికి ఒక 2-3 అవార్డులు వచ్చి ఉంటే నాకు వచ్చి ఉండేదేమో. సో అది రాలేదు. నాకున్న ఒకటే అవార్డు ఏంటంటే ఆడియన్స్. వాళ్ళు నా పాటలు నచ్చుకున్నారు, అది నాకు తెలుసు. నేను కలిసిన ప్రతి వాళ్ళు కూడా గులాబీ పాటలు నచ్చుకున్నారు. సో దాంతో ఓన్లీ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ నాకు ఈగో వచ్చిందంటే నేను ఒప్పుకోను. అండ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని నేను తర్వాత విన్నానండి. నేను కొన్ని ట్యూన్స్ కొన్ని టైంకి ఇవ్వలేదని కొంతమంది అనడం, తర్వాత కొన్ని ఎవరైనా నన్ను ఇంకొక ఇష్యూ ఏంటంటేనండి, ఏదైనా ఒకటి కాపీ కొట్టమని అడిగితే నేను తిరిగి చెక్లు ఇచ్చేయడం ఇలా జరిగాయి కొన్ని. సో అవి ఇంకొక పద్ధతిలో చేసుంటే బాగుండేది. అందుకనే లౌక్యము అన్నా నేను. అంటే ఇంకొక విధంగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా వీలు కాకపోతే ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు చెప్పడము, లేకపోతే ఇప్పుడు మాకు వేరే డేట్లు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి చక్కగా అలా కొంచెం మళ్ళీ చేస్తారు. కానీ ఇలా తిరిగి అంటే తీసుకుని తిరిగి ఇవ్వడం అనే కాన్సెప్ట్ కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించిందండి నాకు. అంటే అలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఈగో హర్ట్ అవుతుంది వాళ్ళకి. మీరు అలా ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి సుమారు? సార్, ఒక సినిమా సనాయద్ రెడ్డి గారిది యాక్చువల్గా గులాబీ తర్వాత మొదలెట్టాను నేను, పెట్టాల ద్వారా అని. అది అనుకోకుండా అది ఆగిపోయింది ఇలాంటి ఇష్యూస్ వల్ల. కొన్ని ఏదో కొంచెం మాట తర్వాత సినిమా అయితే వచ్చింది, తర్వాత మళ్ళీ అందుకనే తర్వాత రవిచావలి గారు అని చెప్పేసి ఆయన ఇంకో డైరెక్టర్, 9th కాలేజ్ సినిమా కూడా చేశాను. కానీ ఆయన రాసిన సబ్జెక్టు సనాయద్ రెడ్డి గారి డైరెక్షన్లో మళ్ళీ రవిచావలి నా ఫ్రెండ్ అవ్వడం వల్ల అతన్ని ఎందుకు ఇవన్నీ వాళ్ళు మనం మళ్ళీ వెళ్ళి మనం చేద్దామంటే ఆయన కలిసి సనాయద్ రెడ్డి గారిని ఆ సినిమా చెక్ వెనక్కిచ్చి ఆ అడ్వాన్స్ నేను సార్ అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేద్దాము అని చెప్పేసి బ్యాచిలర్స్ చేయడం జరిగింది. ఓకే ఓకే, అలా అక్కడతో ఆ చాప్టర్ క్లోజ్ అయింది. అలా అలా అందరితో వెళ్ళి మనం చేసుకోలేం కదా, కొన్ని చోట్ల కొన్ని ఉండిపోతాయి. లేదా మనం ఏదో చెయ్యాలని అనుకుని వాళ్ళకి మన దగ్గరికి రావడము, లేకపోతే మనం ఆ సబ్జెక్ట్ నచ్చక నాకు సబ్జెక్ట్ నచ్చలేదని అందుకని చేయట్లేదని నేను డైరెక్ట్గా చెప్పేయడం ముక్కుసూటిగా, ఇలాంటివి కరెక్ట్ కాదు. నేను అదే అందుకని అంటున్నాను మళ్ళీ లౌక్యం అనేది. మనం చెప్పే పద్ధతిలో మనం ఆలోచించి చెప్పాల్సినవి అవసరం ఉంటాయండి ఒక్కొక్కసారి. అలా ఒక్కొక్కసారి కొంతమంది ఈడని పెద్ద తోపుగాడ ఈడు సబ్జెక్ట్ గురించి మాట్లాడడం కానీ ఈగో వస్తుంది అప్పుడు. ఎంత కదన్నా వాళ్ళ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ముద్దు కదండి. సో అలా కొన్ని జరిగే ఇవి అది ఒక ఇప్పుడు బిగినింగ్ డైరెక్టర్స్ అయితే అంత సీరియస్గా తీసుకోరు, అది స్ప్రెడ్ కూడా కాదు ఇండస్ట్రీలో. అవును, వెల్ నోటెడ్ డైరెక్టర్స్ వెల్ నోటెడ్ బ్యానర్స్ అయినప్పుడే ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. అలాంటి జరగలేదండి నాకు తెలిసి. అలాంటి ఇష్యూ ఎప్పుడు అంటే అంత వెల్ నోటెడ్ ఇది ఆఫర్స్ రాలే కదా నాకు.
వచ్చుంటే అది వేరే విషయం. నాకు ఒకటే ఒక ఇది ఆఫరు, జయసుధ గారి సినిమాలో చిరంజీవి గారు అపియరెన్స్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ యాక్చువల్గా ఒక రీల్ దాకా ఉన్నారు ఆయన హ్యాండ్సప్ సినిమాలో. ఆయన కలిసే అవకాశం వచ్చింది. వెంటనే ఆయన కలవడం జరిగింది ఆ ప్రివ్యూలో. అప్పుడు హీ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి మనం పెరిగిన వాళ్ళం. మనం అట్లీస్ట్ ఆయన స్క్రీన్ మీద ఉన్న సినిమా ఒకటి చేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది నాకు ఆ సినిమా వల్ల. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన సినిమా చెప్పండి. బట్ అట్ ది సేమ్ టైం ఇంకొక ఏడాది తర్వాత శ్యాంప్రసాద్ గారు చేస్తున్న ఒక సినిమా చిరంజీవి గారు, దాంట్లో కూడా పాటలు యాక్చువల్గా అప్పుడు చాలామంది ఒక 5 మ్యూజిక్ డైరెక్టర్తో చేద్దామని వచ్చింది కాన్సెప్ట్. వచ్చినప్పుడు ఒక పాట చేశాను, అది కూడా వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద కూడా. బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ కాన్సెప్ట్ డ్రాప్ చేసుకుని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు. ఓన్లీ మణి శర్మతో చేసినట్టున్నారు ఆ సినిమా. సో ఆ విధంగా మేబీ అది అయ్యిండి ఉంటే అది వచ్చి ఉండేదేమో. సో అలా చాలా ఉన్నాయండి కొన్ని. మీరు కంపోజ్ చేసిన పాట ఉందా మరి తర్వాత? లేదు కదండి, 5 చేత చేయించారండి. కానీ ఆ తర్వాత మళ్ళీ అది బాగుండదు అని చెప్పి ఒకళ్ళ చేతనే కంటిన్యూ చేశారు అసలు. అందుకని అప్పుడు సాంగ్ ఏం చేశారు? వాళ్ళకే ఉందా? వాళ్ళకి ఇచ్చేస్తాం కదండి, చేసిందే ఎవరికి వాళ్ళకి. ఏ మాస్ సాంగ్ చిరంజీవి గారు చేసింది మీరు? అది వేరే టైప్ ఆఫ్ సాంగ్ అండి యాక్చువల్గా. గుర్తులేదు, గుర్తులేదు ఇప్పుడు నాకు, చాలా రోజులు అయిపోయింది అది. కాలేజ్ సాంగ్స్ మీరు ఆల్బమ్ ఈవెన్ మంచి బ్యానర్ అండి. తరంగ ఫిల్మ్స్ అంతకు ముందు కూడా చాలా సినిమాలు చేశారు వాళ్ళు. అండ్ అప్పుడు కొంచెం సక్సెస్ వచ్చి అది బ్యాచిలర్స్ వల్ల వచ్చిన రవిచావలి డైరెక్టర్, తర్వాత శివాజీ కొత్త హీరో. అప్పుడు తను కూడా కొంచెం అప్పుడు రిజిస్టర్ అవుతున్నారు, ఫేస్ రిజిస్టర్ అవుతుంటే ఒక యూత్ఫుల్ ట్రెండ్తో వచ్చిన పాటలు, యూత్ఫుల్ ట్రెండ్తో వచ్చిన ఒక సరదాగా ఉండే సబ్జెక్ట్ ఒకటి, అది కూడా హిట్ అయిందండి. హిట్ అయింది, పాటల వల్ల కూడా మంచి సేల్ అయింది. చాలా మంచి పెద్ద ఆడియో హిట్, అది చాలా పెద్ద ఆడియో హిట్. ఆ రోజుల్లోనే నాకు తెలిసి అప్పుడు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఏదో 1,00,000 క్యాసెట్లు సేల్ అయ్యాయని చెప్పేసి అర్జెంట్కి వాళ్ళు పిలవడం. అప్పుడు నేను ఆల్రెడీ అప్పటికి నేను బాంబే షిఫ్ట్ అయిపోయాను. ఆల్రెడీ కొన్ని హిందీ సినిమాల్లో స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. సో అప్పుడు ప్రత్యేకంగా దీనికోసం సంధ్యా థియేటర్లో అవుతుంటే ఆ రోజు రావడం, నేను హంగామా అంతా చూడడం థియేటర్లో, అదంతా బాగా అనిపించింది. అంటే ఓకే, ఈ పాటల వల్ల అందరూ హ్యాపీ అయ్యారు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. యాక్చువల్గా అంతకుముందు సినిమాల్లో మీ సాంగ్స్ అంతా యూత్ లవర్స్ అందరు బాగా ఇష్టపడ్డారు, అలాంటి సాంగ్స్ వచ్చినాయి. బట్ ఇందులో ఒక మాస్ సాంగ్ చేశారు కదా, మాయదారి మైసమ్మ. మాయదారి మైసమ్మ యాక్చువల్గా ఏంటంటేనండి ఒక తెలంగాణ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ అండి. ఇప్పటిది కాదు, కొన్ని ఎన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఉందో కూడా మనకి తెలియదు అది. అయితే దాని సాహిత్యం వేరే ఉంటుంది ఈ సినిమాలో. అప్పుడు కొంచెం ఈ ట్రెండ్ మొదలైందండి. అంటే ప్రతి సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటే బాగుంటుందని. అంతకుముందు ఆర్పి పట్నాయక్ కూడా అదొక సాంగ్ ఒకటి హిట్ అవ్వడము. సో రవి చావలి అన్నాడు మన సినిమాలు కూడా మనం ఒకటి ఫోక్ సాంగ్ పెడదాం అంటుంటే ఈ ప్రస్తావన వచ్చిందన్నమాట. ఈ మాయదారి మైసమ్మ పాట పెడతాను. నేను అన్నాను కనీసం ఎవరైతే చేసారో పోనీ వాళ్ళని వెతికి తీసుకొద్దాం. ఎందుకంటే ఒక మ్యూజిషియన్గా నాకు తెలుసండి, అంటే ఒక మ్యూజిషియన్గా కానివ్వండి, ఒక లిరిక్ రైటర్లుగా ఎంతోమంది గోస్ట్ రైటర్ల కింద, గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల కింద వాళ్ళ జీవితాలు అయిపోతాయి. వాళ్ళు ఎప్పుడూ అసలు వెలుగులోకి రారు. సో అంతకు ముందు కూడా నేను ఈవెన్ గులాబీ టైంలో కూడా మీరు చూడండి, కావాలంటే నా క్యాసెట్ తీసి చూస్తే మీకు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు కూడా ఉంటాయి దాంట్లో. ఏ ఇన్స్ట్రుమెంట్ ఎవరు వాయించారు అనేది అలా క్రెడిట్స్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి నేను చేశాను. ఈ పాట వీలైతే ఆ ఒరిజినల్ కంపోజర్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెద్దామని ట్రై చేశాం. కానీ అప్పుడు వెతికితే ఇంకా ఆ రోజుల్లో ఇంతగా సోషల్ మీడియాలో అవన్నీ లేవు కదండి. సో అప్పుడు వీ కుడ్ నాట్ రీచ్ అవుట్ ఆల్సో. సరే ఓకే అని అప్పుడు దాన్ని కొంచెం అడాప్ట్ చేసి మనం లిరిక్ అదంతా సినిమా పరంగా లిరిక్ అని చేయడం. కానీ ఒకటి జరిగింది ఏంటంటే దానివల్ల ప్లస్ ఏంటంటే ఒక ప్రాంతానికి ఉన్న ఒక సాంగ్ ఆ రోజుల్లో. ఈ సినిమా వల్ల ఏమైందంటే అటు మనకు ఈవెన్ శ్రీకాకుళం వరకు కూడా, అంటే ఆంధ్ర యొక్క బార్డర్స్ వరకు కూడా, అక్కడ కూడా ఈ పాటతో జనాలు దానికి ఇది ఆదరణ పొందడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఆ ఒరిజినల్గా కంపోజిషన్ ఎవరికైనా క్రియేట్ చేసింది, కానీ ఆ కంపోజిషన్ని అక్కడి వరకు చేర్చిన ఒక ఇది బాధ్యతనండి, లేకపోతే అది ఒక అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను ఆ సినిమాలో. ఒకసారి ఆ సాంగ్ విందాము. ఓకే షూర్. మాయదారి మైసమ్మ
మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి గాయబుగాగే మైసమ్మ జరా మైసారం పోదామే మైసమ్మ. సూపర్. ఓకే, సో కెరియర్ని ఒక్కసారి అక్కడ ఆపుదాం, యా ప్రజెంట్లోకి వద్దాం. ఓకే, క్రాస్ రోడ్స్. యా అంటే శశిప్రీతం కెరియర్ క్రాస్ రోడ్స్లో ఉందా ఏంటి? అసలు క్రాస్ రోడ్స్ అనే టైటిల్తో సినిమా చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా దీన్ని వర్కింగ్ టైటిల్ లైఫ్ ఆఫ్ 3 అనేదండి. అవును. అంటే లైఫ్ ఆఫ్ 3 అని ఎందుకు పెట్టానంటే ఇది యాక్చువల్గా ఒక సినిమా పరంగా సినిమాలో పనిచేసే అంటే వాళ్ళు టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, సో ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక స్టోరీ రైటర్ మధ్యలో జరిగే ఒక స్టోరీ అనమాట ఇది. సో ఆ ముగ్గురు లైఫ్ మీద లైఫ్ ఆఫ్ 3 అని పెట్టి దీన్ని చాలా అంతకు ముందు కూడా కొన్ని అవార్డ్స్ అవన్నీ వచ్చాయి, చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో వాటిలో అన్నీ వచ్చాయి. సో కమర్షియల్గా దీన్ని రిలీజ్ చేసే ముందు నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ ఇక్కడ మనకి లోకల్గా అసలు కనెక్ట్ కూడా కాదు. అయితే ఈ సినిమా స్టోరీ కూడా ఏంటంటే వీళ్ళ వెళ్తున్న లైఫ్ ఒక చోట వచ్చి ఆగిపోతుంది కొన్ని కారణాల వల్ల. ఆగిపోయాక అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో ఒక్కొక్కడికి ఒక్కొక్క దిక్కు కనిపిస్తుంది. సో ఎవడు ఎటు నడుస్తాడో అనేది జనరల్గా ఏమవుతుందంటే మనం ఇలాంటి జంక్షన్స్లో లైఫ్లో కూడా మీరు చూడండి ప్రతి వాళ్ళకి ఆ జంక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ తీసుకోండి, నా ఎక్స్పీరియన్స్ తీసుకోండి, కానీ ఎవరిదైనా తీసుకోండి, మనం ఒకసారి వచ్చినప్పుడు మనం ఆ మూమెంట్లో ఏ డెసిషన్ తీసుకుంటామో ఇంకా అదే ఫైనల్ అవుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ తిరిగి రాలేం జీవితం అనేది. వీ కాంట్ రీవైండ్ అవర్ లైఫ్. సో అందుకని దీని పేరు ఇలా క్రాస్ రోడ్స్ అని అంటే బాగుంటుంది అని. అందుకని ఉట్టి క్రాస్ రోడ్స్ అని కాకుండా ప్రత్యేకంగా దానికి ఎక్స్ అని ఇలా పెట్టి ఆ ఎక్స్ని రెడ్లో పెట్టడం జరిగింది. సో ఎక్స్ అని పెట్టి రోడ్స్ అని పెట్టాను అనమాట. సో ఈ టైటిల్తో దీన్ని మళ్ళీ ఇక్కడ మనకి కమర్షియల్గా దీనికి రిలీజ్ కోసం వెళ్ళాం. ఓకే, సో రిలీజ్ అయింది మొన్న రీసెంట్గా. సో ఎలాంటి స్పందన వచ్చింది? బేసికల్గా అక్కడ ఎలాగైతే క్రిటికల్ అక్లైమ్ వచ్చిందో ఇక్కడ కూడా అదే విధంగా మనకి కొంచెం అంటే సీరియస్ సినిమా గోయర్స్, థ్రిల్లర్స్ చూసే వాళ్ళు అలాంటి వాళ్ళు నచ్చుకుంటున్నారు. కొంతమంది యూత్ నేను థియేటర్లో కూడా నేను అంటే అబ్జర్వ్ చేస్తాను, కొంతమంది యూత్ వెళ్తుంటే అంత నాకు కామెడీ అనిపించలేదు, నాకు థ్రిల్స్ అనిపించలేదు అండి. సో దిట్స్ నాట్ ఎ ఫన్ మూవీ బేసికల్గా. సో అందుకనే కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి ఇది క్రాస్ రోడ్స్ అనే సబ్జెక్ట్. ఎందుకంటే అటు ఇండస్ట్రీ పరంగా అంటే సినిమా ఇండస్ట్రీ అనే కాదు, అసలు ఏ ఇండస్ట్రీలను తీసుకుంటే మనము ఎదుర్కొనే ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో అలాంటి వాటిలో కొంచెం ఆ మెసేజ్తో పాటు దాన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్తో దాన్ని నేను ఇది ఇచ్చేసాను అనమాట, క్యాప్సూల్ చేశాను యాక్చువల్లీ. మీరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సో సినిమా ఇండస్ట్రీ మీద ఒక సినిమా చేయాలన్న ఆ థాట్కి ఏంటి అసలు? ఎవరు బీజం వేసింది, ఎవరు అసలు అది? జనరల్గా స్టోరీస్ అనేవి ఎక్కడో ఆకాశం నుంచి రావు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే మనం చిన్నప్పటి నుంచి మనం చదివినవి, మనం చూసినవి, మనం అనుభవించినవి, లేకపోతే మనకి ఏదైనా కొన్ని సంఘటనలు, కొన్ని ఇలాంటివన్నీ కూడా జనరల్గా మనకు ఎక్కడో చోట అవి కొన్ని అలా సీడ్స్, విత్తనాలు అలా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం మనం ఒక స్టోరీ అనుకుంటున్నప్పుడు అరే ఈ పాయింట్ బాగుంటుంది కదా అనుకున్నప్పుడు కొన్ని ఇవన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ కనెక్ట్ అయిన ఒక్కొక్క సంఘటన మనకు ఒక్కొక్క సీన్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి ఒక సినిమాలో. సో ఆ విధంగా మనకు దానికి మొత్తం షేప్ అనేది చేకూర్చగలుగుతాం. సో అదే అంటే ఆ ప్రాసెస్లో నాకు ఈ సినిమా స్టోరీ అనేది ఎప్పుడు ఏమనిపించిందంటే ఎంతోమంది ఆర్టిస్టులు అండి, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో అంటే ఇంకొక అడుగు మేబీ వేస్తే బాగుండేదేమో లైఫ్లో, అది వేస్తే మరి ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్తే వాళ్ళకి అన్నీ అంటే అది జస్ట్ వెళ్ళే ముందు ఏదో హెజిటేషన్ వాళ్ళని ఆపేస్తుంది, లేకపోతే ఏదో ఒక భయం అనేది వాళ్ళని అది ఆపేసినప్పుడు ఆ చివరిగా ఆ లాస్ట్ వరకు అంటే నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ అన్న ఒక సేయింగ్ ఒకటి పట్టుకున్నాను నేను. ఈ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ అంటే ఆ ఎండ్ వరకు నువ్వు వెళ్ళినప్పుడే కదా నీకు తెలుస్తుంది అసలు ఎండ్ అనేది ఏమిటో అనేది.
సో ఆ అడుగు పడితే అది అనుకున్న రాకముందే సక్సెస్ మనం రావచ్చు. ఎండ్ చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్. ఎందుకంటే నాకు కొన్ని చిన్నప్పటి నుంచి కూడా చాలామంది, కొంతమంది ఫ్రెండ్ సర్కిల్లోనూ చాలామంది, కొంతమంది సూసైడ్స్ చేసుకున్నారు. ఇది నాకు ఎప్పుడు కూడా చాలా నాకు డిస్టర్బింగ్గా ఉండేదన్నమాట. సరే ఈ ఈ లైఫ్లో మనం పుట్టాం, కష్టాలు అనేది ఎవరి రేంజ్కి వాళ్ళకి కష్టం ఉంటుందండి. అంటే వీడి కష్టం వాడికి ఎక్కువ, వాడికి తక్కువ అంటే చెప్పలేం. ఎవరి రేంజ్ వాడికి కష్టాలు వాడికి అది ఎక్కువే వాడికి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఎంతోమంది అయ్యో వీడి ఇంకొక 4 రోజులు ఉండుంటే బాగుండేదేమో, వీడికి తెలిసిండేది కదా నిజం అని. అంతేందుకు ఈవెన్ 2 days బ్యాక్ కూడా ఎవరో ఇలాగే చెప్పారు, నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫోన్ నేను ఎత్తుకోలేకపోయాను, నేను ఎత్తుకుంటుంటే మేబీ వాడు నాతో మాట్లాడుంటే వాడికి అయిండేది కదా అని. సో సమ్ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ లీవ్ ఏ మార్క్ సమ్వేర్. దాని నుంచి అనిపించింది అనమాట, షుడ్ సమ్మన్ ఆప్ట్ ఫర్ దట్ యాజ్ అ సొల్యూషన్ ఇన్ లైఫ్. సో ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ అండ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండి. బట్ అట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్ కింద ఎందుకు పెట్టానంటే, ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనం మెసేజ్ అనేది కూడా మనం వీ కాంట్ సీ ఇట్. సో అందుకనే టైంపాస్ మూవీ కింద వచ్చే వాళ్ళకి అది నచ్చదు డెఫినెట్గా. బట్ ఎవరైతే కొంచెం సెన్సిటివ్గా వాళ్ళకి అర్థమవుతుందో, సబ్జెక్ట్ అర్థమైన తర్వాత థ్రిల్లర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్గా దిస్ మూవీ ఈజ్ అపీలింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వీ హవ్ సెయిల్డ్ ఇన్ టు అవర్ సెకండ్ వీక్. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా చోటు చేసుకున్నాయని భావించవచ్చు. ఎలా వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. ఎవరిది బయోపిక్ అయితే కాదు ఇది, ఎవరి బయోపిక్ కాదు, ఎవరిది యథార్థ గాథతే కాదు. ఆ ఇన్సిడెంట్స్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు డెఫినెట్గా. ఎందుకంటే నేను చెప్తున్నా కానండి, నేను నా కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఎంతోమందిని తెలిసిన ఫ్రెండ్స్ని, అరే వీడికి ఈరోజు నేను ఫోన్ చేసి ఉంటే బాగుండేదేమో, లేకపోతే ఈరోజు కలిసి ఉంటే బాగుండేదేమో, వీడు సేవ్ అయి ఉండేవాడేమో అన్నది ఒక్కటి ఉండిపోతుందండి మనలో అందరిలో కూడా. ది ఫీలింగ్ మేబీ దట్ హ్యాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్, ఇన్ ది స్టోరీ. నాకు ఇవన్నీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీలు మన ఉదయ్ కిరణ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు యాక్చువల్, అన్ఫార్చునేట్లీ. అవునండి, వెరీ సాడ్ థింగ్ అది. సో మీ దగ్గర ఉంటారు మీరు. సో ఆయన లైఫ్ కూడా మీకు ఏమన్నా యాక్చువల్గా ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, మీరు నమ్ముతారో నమ్మరు. తనకు ఇది జరిగాను ఒక ఐ థింక్ 3-4 months ముందు ఎప్పుడో నేను ఒక స్టోరీ నరేషన్కి తనని కలిశాను. కలిసి ఆ రోజు ఐ ఈవెన్ క్యారీడ్ మై చెక్ బుక్ ఆల్సో టు గివ్ హిమ్ అడ్వాన్స్ ఆల్సో. ఇక్కడ గచ్చిబౌలిలో ఒక హోటల్లో కలిసాము, అక్కడ కూర్చొని నేను ఇచ్చాను, ఒక 2 hours డిస్కస్ చేసాము, అంతా కూడా వేరే అన్నీ చేసాం, చక్కగా అంతా అయింది. ఎందుకో తను అన్నాడు, నాకు ఈ సబ్జెక్ట్లో నాకు కంటే హీరోయిన్కి ఎక్కువ ప్రామినెన్స్ ఉందేమో అని అన్నాడు. ఐ విల్ టేక్ ఫ్యూ డేస్ టు డిసైడ్ అన్నాడు, అంతే. ఇక ఆ తర్వాత నేను ఫాలో అప్ చేయలేదు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సడన్గా దాని హీ ఆల్సో వెంట. అప్పుడు కూడా అనిపించింది నాకు, అయ్యో అని అనిపించింది. అంటే ఒకటి ఉంటుంది కదా మనకి, మేబీ ఆ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తూ ఉండుంటే, మేము ఆ బిజీలో ఉండిపోయి ఉంటే మేబీ జరుగుండే చెప్పలేము సార్. ఇవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయని మన చేతిలో ఉండదు. కొన్ని అందుకని అంటున్నారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు ఎప్పుడు అలా పాయింట్స్ అలా కనెక్ట్ చేసుకుంటూ అనిపించింది అనమాట. సో ఆ లాస్ట్ వరకు అలాంటి స్పెషల్గా ఈ ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది నేను చూశాను కదండి యాక్టర్స్ కానీ వాళ్ళు, ఎందుకంటే ఇంకా అట్లీస్ట్ వేరే టెక్నీషియన్స్ అంటే వాళ్ళు తెర వెనకాల ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేసుకుని బతికేస్తారు, కానీ తెర మీద ఉండే వాళ్ళకి చాలా కష్టం ఉండే, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడు, వాడు మామూలు లైఫ్లో బయటకు వస్తే అది హీరో కదా అంటారు. సపోజింగ్ ఆ హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శశిప్రీతం గులాబీ సినిమా కాకుండా ఒకటే సినిమాలో హిట్ అయిన హీరో అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఇంకా ఎలా ఉండేది ఆలోచించండి మీరు అడిగిన క్వశ్చన్కి. ఆ తర్వాత ఏమైంది అంటే అప్పుడు ఏ లౌక్యంతో మనం దానికి ఆన్సర్ చెప్పాలి, అప్పుడు అది ఇంకా కష్టం అయిపోతుంది కదా. సో డెఫినెట్గా యాక్టర్స్కి ఇంకా చాలా కష్టం. సో నా సబ్జెక్ట్ కూడా ఎక్స్ రోడ్స్ అనేది బేసికల్గా ఒక యాక్టర్ సంబంధించిన జీవితం గురించే అండి. అదే మీ సినిమాలో క్లైమాక్స్లో కూడా ఒక సాడ్ ఎండింగే ఉంది. ఎస్. సో అంటే మీరు చెప్పారు కాబట్టి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని స్ఫూర్తిగా తీసుకొని అన్నారు కాబట్టి ఓకే. కానీ ఆ సాడ్ ఎండింగ్ అనేది ఆడియన్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? అది కూడా ఆ సాడ్ ఎండింగ్ని కూడా ఎలా చూపెట్టామంటే తన రియలైజేషన్ కింద చూపెట్టాను నేను. ఓకే. అంటే అఫ్కోర్స్ నేను చూస్తే బాగుంటుంది, స్టోరీ అంతా ఇక్కడే చెప్పేస్తే బాగుండదు, అది చూస్తే డెఫినెట్గా మీకే తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక సాడ్ ఎండింగ్ లాగా ఉండదండి. అంటే సపోజింగ్ అతనే కనుక బతికుండి ఉంటే అతను ఏం రియలైజ్ అయి ఉండేవాడు
అతను చేసిన ఒక చిన్న అది అంటే ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అతనిలో కలిగినట్టే చూపెడుతున్నాం మనం. ఓకే ఓకే అది సో అంతే. సో దట్స్ ఏ పాజిటివ్ మెసేజ్ ఆఫ్ దిట్. అంటే అంటే పోయినవాడు తిరిగి రాడు, కానీ వాళ్ళకి కనుక ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఆ పని చేయరు అన్నది నా పాయింట్. ఓకే ఓకే. ఇప్పుడు లైఫ్ ఆఫ్ 3 అంటే ఒక ఆర్టిస్టు, ఒక రైటరు, ఒక డైరెక్టర్, ముగ్గురు జీవితాలకు సంబంధించిన కథ కదా ఇది. అవును. బట్ సినిమాలో మీరు వాళ్ళ స్ట్రగుల్ కంటే ఎక్కువగా సినిమా బిజినెస్లు ఆ వైపు వెళ్ళారు ఎందుకు? సినిమా బిజినెస్ గురించి కాదండి, అంటే ట్రేడ్ పరంగా, కొంచెం ట్రేడ్ పరంగా. అంటే ఇప్పుడు ఇట్స్ కామన్ థింగ్ అండి, ఎవరైనా మనం సినిమా చేశాక ఒకళ్ళు చేశాక ఇప్పుడు వాళ్ళ స్టోరీ అంతా కూడా అదే అనమాట దాంట్లో. అంటే వాళ్ళు ఒక సినిమా చేశాక వాళ్ళు దాన్ని తీసుకుని బయటకు వస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనేదే కదా సినిమా అనేది. సో ఆ సినిమా మనం తీసుకుని బయటికి వెళ్ళి అది రిలీజ్ చేయాలి అంటే అంత ఈజీ కాదు అది. సో వాళ్ళకున్న ఛాలెంజ్ అది, వాళ్ళ పరిస్థితులకి వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకు కొంతమంది జరుగుతారు. సో అలా వాళ్ళకి ఆ ఛాలెంజ్లు వచ్చినప్పుడు కొందరు ఒక రకంగా ఎదుర్కొంటే కొందరు ఒక రకంగా ఎదుర్కొంటారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లోనే వాళ్ళందరూ చిక్కుకుపోతారు ఒక క్రైమ్లో. మరి క్రాస్ రోడ్స్ పరంగా శశిప్రీతం ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి? క్రాస్ రోడ్స్ పరంగా నేను ఎదుర్కొన్న ఛాలెంజ్ అండి, ఇప్పుడు మీ సినిమా కంప్లీట్ చేశారు, నో స్టార్ కాస్ట్, అదే ఛాలెంజ్. నా సబ్జెక్ట్ కూడా అదే కదా, ఒక స్టార్ కాస్ట్ లేకపోతే ఒక సినిమాను అమ్మడం కష్టం అనేదే నా స్టోరీ. ఆ స్టోరీలో స్టోరీ కూడా అదే కదా. అదే అంటే స్టార్ కాస్ట్ లేకుండా, ఒక ఫేస్ లేకుండా, ఒక హీరో లేకుండా ఒక సినిమాను అమ్మడం కష్టం అంటే ఎవరు కొంటారా, ఎలా రిలీజ్ చేస్తాం అనేది కాకుండా అసలు ఆడియన్స్ ఎందుకు రావాలి అన్నది క్వశ్చన్. ఎందుకంటే ఎవరు తెలియని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఏదైనా ప్రోడక్ట్ మీరు తీసుకోండి, మన వాళ్ళు ఎవరైనా కొన్నారు అంటే, లేదా వాళ్ళు ఏదైనా వాడారు అంటే అది బాగుందంటే మీకు తెలిసిన వాడు చెప్తే అప్పుడు మనం వెళ్ళి ఉంటాం. కానీ ఆ ఫస్ట్ వాడు ఎవడు తెలియదు, చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం అంటారు దీన్ని. సో అదే మన మెయిన్ ఛాలెంజ్ అండి. సో స్టార్ కాస్ట్ లేని సినిమాని అసలు ఫస్ట్ బయటికి తేగలమా, తెచ్చాక దాని పరిస్థితి ఏంటి, వచ్చాక అసలు మొదటి ఆట ఆడుతుందా, రెండో ఆట ఆడుతుందా, మూడో ఆట ఆడుతుందా అన్నట్టు దాన్ని ఒక ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ మీద పెట్టినట్టే అలాంటి సినిమా ఈరోజు మెల్లమెల్లగా కొంతమంది చూసి మళ్ళీ చెప్పి ఇంకో కొంతమంది వచ్చి అలా అవుతూ ఉంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ అంటే హ్యాపీ. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఫేస్ లేని స్టోరీ, ఒక హీరో లేని స్టోరీ, ఇది రిలీజ్ అవుతుందా, అదే వాళ్ళు చెప్తారు, అదే జరుగుతుంది అన్నమాట, వాస్తవం అనమాట యాక్చువల్గా. ఓకే. సో ట్రేడ్ మీద తీసిన ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీరే మ్యూజిక్. ప్రొడ్యూసర్ పరంగా నేను పూర్తిగా కాదండి, అమ్మాయి అంటే మీరే కదా. మా అమ్మాయి అన్నా కూడా దాని డబ్బులు దాని. అండ్ మాకు ఇంకొక ఇది దుష్యంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా హీస్ పార్ట్ ప్రొడ్యూసర్, ఆయన కూడా హీఈస్ ఆల్సో అన్ ఇన్వెస్టర్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈవెన్ దో ఇప్పుడు బర్డెన్ అనేది మైండ్ లో ఉంటుందండి, ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే మా అమ్మాయినే కాదండి, మరొకరు పెట్టినా కూడా డైరెక్టర్దే ఉంటుందండి బాధ్యత. ఎందుకంటే మొత్తం మన్ని నమ్మి పెట్టారు కాబట్టి, మన ఐడియా మీద, మన ఎక్స్పెరిమెంట్ మీద పెట్టారు కాబట్టి బాధ్యత నాదే. సో ఇప్పుడు రిలీజ్ బయటకు వచ్చింది, సో మీ బాధ్యతలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నా బాధ్యతలో నేను గులాబీ అప్పుడు చేయలేని మార్కెటింగ్ ఇప్పుడు చేస్తున్నా. అంటే ఒక డైరెక్టర్తో పాటు ఒక ప్రాజెక్ట్ని ప్రాపర్గా, అందుకనేనండి నేను ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి తీసుకెళ్ళింది కూడా. ఎందుకు అంటే డిఫరెంట్ ఆడియన్స్ అనేవాళ్ళు అసలు ఇటువంటి సబ్జెక్ట్స్ని, అంటే సీరియస్ సబ్జెక్ట్స్ నేను చెప్పేది యాక్చువల్గా ఏంటంటే ఇది టోటల్ ఎంటర్టైన్మెంట్ అని నేను అన్నాను కాబట్టి, ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ని దానికి ఎటువంటి ఆదరణ ఉంది, అసలు ఏ మార్కెట్స్లో దీన్ని చేస్తున్నారంటే కొన్ని వేరే లాంగ్వేజ్లు, వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నాక సరే అవన్నీ దేశాలు తిరిగాం కానీ మనం ఉన్న దాంట్లో మనం ఉద్ధరించాలి కదా అని దాన్ని మళ్ళీ ఏం చేశానంటే నేను ఒక రిస్క్ తీసుకున్నాను. మళ్ళీ అదే ప్రొడ్యూసర్స్ అంటే మా డాటర్ అండ్ మా రిషి ఇద్దరితో కూడా కూర్చుని సెకండ్ హాఫ్ అనేది ఏదైతే మనం అంతకుముందు చేసామో, ఏదైతే మన ఫెస్టివల్స్కి పంపించిన మూవీ ఉందో అది అలా ఉంటే ఇక్కడ అసలు కమర్షియల్గా అసలు నడవద్దు అది. సో మన సెకండ్ హాఫ్నైనా చేద్దాం, ఫస్ట్ హాఫ్ని చేయడం వీలు కాదు, ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ ఇంక మళ్ళీ నేను చేయడం పాయింట్లెస్ అది.
బట్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా నేను ఒక వేరే ట్రీట్మెంట్ ఇచ్చి రీషూట్ చేస్తున్నానని చెప్పేటప్పటికి వాళ్ళకి అవసరమా అన్నారు. బట్ లేదు, అవసరం అనే నేను మళ్ళీ అంటే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చెప్పాను, అట్ మై రిస్క్ ఐ విల్ డూ ఇట్ ప్లీజ్. అంటే మీరు అన్నారు కదా ఇందాక, ఆ పార్ట్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఈ రీషూట్ ఆఫ్ సెకండ్ హాఫ్ హ్యాస్ బీన్ మై ఇన్వెస్ట్మెంట్, ప్యూర్లీ మై ఇన్వెస్ట్మెంట్. సో తీసుకున్నాను నేను. బట్ యాక్చువల్గా ఈరోజు మన థియేటర్లో వెళ్ళాక కూడా యాక్చువల్గా నా క్యాల్కులేషన్ కరెక్ట్ అయ్యిందండి. సో ఒక డైరెక్టర్గా నేను తీసుకున్న బాధ్యతలో మొదటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు కూడా అందరూ అనేది అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పుడు థియేటర్లు కూడా. ఎందుకంటే ఆ ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్మెంట్, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం మనకి సెకండ్ హాఫ్లో దాన్ని ఆక్యుపై చేశాం కాబట్టి. సో యాజ్ అ డైరెక్టర్ నేను తీసుకున్న బాధ్యత ప్రకారంగా ఒక థియేటర్లో ఒక సినిమా నిలబడాలంటే కనీసం ఒక పార్ట్ ఆఫ్ ద మూవీ బాగుంటే కొంచెం ఎంజాయబుల్గా పీపుల్ ఫీల్ ఫర్ కమర్షియల్ ఇది రిలీజ్. సో అంతవరకు ఎస్, we have done it good. అండ్ అఫ్ కోర్స్ అదర్వైజ్ మార్కెటింగ్ పరంగా అంటే బేసికల్గా మాకు మంచి సపోర్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు. వీరభద్ర ఫిల్మ్స్ అని చెప్పేసి ఆయన కూడా చిన్న సినిమాలు చేశారు ఇంతకుముందు ఎన్నో కూడా. సో ఆయన కూడా మంచి గంగాధర్ గారని హీ స్టుడ్ గుడ్ సపోర్ట్ టు అస్. అండ్ అలా ఈవెన్ ఎగ్జిబిటర్స్ వైజ్ కూడా అందరితో మంచి సపోర్ట్ దొరికిందండి. అంటే నేను సినిమాలో చూపెట్టిన స్టోరీ పూర్తిగా కరెక్ట్ కాదని అది కొంచెం డ్రామాటిక్, ఇదేమో వాస్తవం. అవును, నేను చివరిలో మళ్ళా క్రాస్ రోడ్స్ పార్ట్ 2 కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చినట్టున్నారుగా. అవునండి, అది స్టోరీ పరంగా. అంటే స్టోరీ పరంగా బేసికల్గా ఏంటంటే అదొక థ్రిల్లర్ కూడా ఉంది దాంట్లో. అంటే ఈ మెసేజ్ కాకుండా ఒక థ్రిల్లర్ని పెట్టామన్నమాట. మర్డర్ దయ్యం చేసిందా, మర్డర్ ఎవరైనా చేశారా అనేది. సో ఆ పాయింట్ మీద అది సూసైడ్ అనే పాయింట్ అన్నారు కదా మీరు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అనేది ఇంకో స్టెప్ వేస్తే సక్సెస్ వచ్చి ఉండేది, అలా వేయకుండా సూసైడ్ చేసుకున్నారన్నారు కదా. మరి ఇప్పుడు ఇది మర్డర్ అనేది ఎలా? అంటే ఈ సూసైడ్ అతను చేసుకోవడం కారణమే మర్డర్. ఓకే. సో అనవసరంగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఓకే, అది. సో సెకండ్ పార్ట్లో అది రివీల్ అవుతుంది. ఓకే. సో అది అనమాట. ఆడ ఒక తప్పు చేశాను అనుకుని వాడు ఫీల్ అవుతున్నాడా, లేకపోతే అసలు తప్పు చేయకుండా కూడా వాడు ప్రాణం ఇచ్చేసాడా అన్నది పాయింట్. ఓకే. అది. సో ఇప్పుడు ఇది సినిమాటిక్ క్రాస్ రోడ్స్ కథ. అది రియల్ క్రాస్ రోడ్స్కి వద్దాం మళ్ళీ. రియల్ క్రాస్ రోడ్స్ మళ్ళీ రివైండ్. సో ఇక్కడ వరుసన సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు కానీ ఈవెన్ మీరు చెప్పినప్పుడు కాలేజీ అలా వరుసన సక్సెస్లు వచ్చినాయి, బ్యాచిలర్స్ అలా వరుసన. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు బాంబే వెళ్ళారు మీరు? 2 కారణాలండి. యాక్చువల్గా మనం చూసుకుంటేనండి, గులాబీ వచ్చే టైంకే అప్పటికి 95లో ఉండి, నేను 91 నుంచి నేను కొంచెం జింగిల్స్ నాకు ఒక ఏజెన్సీ ఉండింది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఓకే. సో ఆ ఏజెన్సీలో మేము అన్ని క్యాంపెయిన్స్ చేసేవాళ్ళం. అంటే అటు రైటింగ్, డిజైనింగ్, నాతో వీ హ్యాడ్ ఎ కంప్లీట్ టీమ్ ఆఫ్ డిజైనర్స్ అనమాట, అండ్ కాంటెంట్ రైటర్స్ అని అదంతా. సో క్యాంపెయిన్స్ అవి డిజైన్ చేయడం, కొన్ని జింగిల్స్ కూడా నేను చేసేవాడిని. కాబట్టి నాకు స్టూడియో ఉంది, రికార్డింగ్ స్టూడియో ఉండింది అప్పుడు కూడా 91 నుంచి. ఓకే. సో అవి చేసుకుంటూ ఒక విధంగా చూస్తే ఆ రోజుల్లో కేవలం బాంబే, చెన్నైలోనే అండి జరిగేవి ఇవన్నీ కూడా, ఈ అడ్వర్టైజింగ్ కమర్షియల్స్. అలాంటిది అసలు హైదరాబాద్లో 91 సంవత్సరం నుంచి కొన్ని పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఇక్కడికి వచ్చి చేయడం మొదలెట్టాయి. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా. సో అలా ఎస్టాబ్లిష్ చేసుకున్న నా బిజినెస్ చక్కగానే వెళ్తూ ఉండింది అప్పటికి 95లో. కానీ సినిమా రావడం అనేది ఏంటంటే ఒక కొత్త ఆపర్చునిటీ కదా, దాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. అందుకనే గులాబీ అనేది నేను ఈవెన్ అసలు రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడలేదు. ఎలా వచ్చింది అసలు ఆఫరు? నేను సుజనా ఇండస్ట్రీస్ వాళ్ళది పద్మిని ఫ్యాన్స్ అనేది ఒక లాంచ్ చేశారు. అది ప్రోడక్ట్ లాంచ్కి మ్యూజిక్ చేశాను. అది వాళ్ళు ప్రోడక్ట్ లాంచ్ అంతా కూడా ఒక ర్యాంప్ షో పెట్టి దానికి ఏదో ఫ్యాషన్ షోతో ప్రోడక్ట్ లాంచ్ చేసి అది మొత్తం అంతా మ్యూజిక్ సౌండ్ అంతా డిజైన్ చేసింది నేను. సో అది షూట్ చేసింది మన కెమెరామెన్ రసూల్. అతను విని ఇదేంటి మ్యూజిక్ ఇలా డిఫరెంట్గా ఉంది. ఆ రోజుల్లో కొంచెం అంతకుముందు ఒక 2 years బ్యాక్ మనకు రెహమాన్ గారి రోజా అదంతా రావడం, అంటే దట్ వాజ్ ఫ్రమ్ చెన్నై.
బట్ ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో ఎవరు చేసాడు ఇలా అని చెప్పి తను ఇమీడియట్గా ఆ సబ్జెక్ట్ డిస్కషన్ అవుతున్నప్పుడు వంశీ చెప్పడం నేను రీసెంట్గా ఏదో విన్నానని చెప్పి నా మ్యూజిక్లు వినిపించి వాళ్ళు వంశీగీత ఏదో డిఫరెంట్గా ఉంది, ఏదో బాగుంది, ఐ వాంట్ టు హియర్ మోర్ అని చెప్పి తను వచ్చాక నేను చేసిన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి నా దగ్గర అప్పటికి, అవన్నీ కొన్ని వినిపించాను నేను. వినిపించాక అప్పుడు వంశీ నా దగ్గర సబ్జెక్టు నాకు ఇలాంటి సాంగ్స్ కావాలి అని చెప్పి అలా మొదలైంది సినిమా. సో నేను కేవలం ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాగా, అంటే ఒక సినిమాకి ఇలా నేను అంతకుముందు ఎప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి వాంటెడ్ టు బేసికలీ వర్క్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అసలు నాకు బేసికల్గా ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్. సో మ్యూజిక్ నుంచి డబ్బులు చేసుకున్నాను అనేది పక్కన పెట్టేస్తుంది. అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదు అంత మ్యూజిక్నే నేను అమ్ముకొని బతకాలి అన్న కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి కదా, సో వాటితో బిజీగా ఉన్నాను. ఈ గులాబీ అయ్యాక కొంచెం ఈ గులాబీ చేసే దీంట్లో రండి దాదాపు ఒక 7-8 months నేను కొంచెం నా బిజినెస్ నెగ్లెక్ట్ అయింది. ఆ బిజినెస్ నెగ్లెక్ట్ అయ్యేటప్పటికి దాదాపు నాకు ఒక 5-6 మేజర్ కాంట్రాక్ట్స్ పోయాయి. ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేయలేక, డెలివరీ చేయలేక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వెన్ యూఆర్ నాట్ అవైలబుల్ కదా ఆబ్వియస్లీ. యాక్చువల్గా సో నేను అనుకునేది ఏంటంటే గులాబీ వల్ల నాకు సినిమాలు లాస్ అయ్యాయా లేకపోతే నాకు బిజినెస్ లాస్ అయిందంటే నాకు బిజినెస్ ఎక్కువ లాస్ అయింది యాక్చువల్గా. సో అది కూడా పోయింది. సరే ఇక్కడ పోనీ నేను ఏమైనా డబ్బులు తీసుకున్నానంటే నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకోలేదు, గులాబీకి రిలీజ్ తర్వాత కూడా తీసుకోలేదు. సెకండ్ సినిమాకి నిన్నే పెళ్ళాడుతో చేశాడు కృష్ణవంశీ. నిన్నే పెళ్ళాడుతో చేసినప్పుడు నాకు ఆ సినిమా చేయమని ఫస్ట్ తనే చెప్పాడు. నేను దానికి చేసా, కానీ నేను రిక్వెస్ట్ ఇస్తాను నాకు ఏదో అంటే ఇంత ఉంటే నాకు బెటర్ వంశీ. ఆల్రెడీ లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నాకు గులాబీ అప్పుడు చేయమంటే ఐ కాంట్ ప్రామిస్ అన్నాడు. అది నాకు కొంచెం ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ థింగ్. సి ఐ హవ్ గివెన్ మై హార్ట్ టు ది ఎంటైర్ ప్రాజెక్ట్. నేను నన్ను ట్రస్ట్ చేసి వచ్చినప్పుడు నేను ఐ హ్యావ్ గివెన్ మై ఎవ్రీథింగ్ టు ఇట్. అలాంటప్పుడు నేను ఐ హ్యావ్ నాట్ ఆస్డ్ ఎనీథింగ్ ఎగ్జార్బిటెంట్ ఆల్సో. చాలా రీజనబుల్గా అడిగిన దానికి కూడా ఆలోచించాలి అన్నది కొంచెం నాకు ఐ డోంట్ ఫైండ్ ఇట్ వెరీ అపీలింగ్ టు మీ. సో ఇక్కడే అన్నా నేను లౌక్యము. సరే ఎవరిని మనం కాదంటున్నాము, ఎందుకు కాదంటున్నాము, సరే కనీసం వాళ్ళ వరకు అది రీచ్ అయిందా మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇలాంటివి కొన్ని మనం ఆలోచించినప్పుడు కొన్ని మనం తింటాం ఎదురు దెబ్బలు. సో అదొక క్రాస్ రోడ్స్ అనుకోండి జీవితంలో. ఓకే, సో గులాబీకి సంబంధించి ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ ఏది? గులాబీకి సంబంధించి ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ ఏ రోజైతే వచ్చేసాను నేను సాంగ్ అండి. అది నాకు ఇప్పటికి గుర్తుంది. రాత్రి 1:30 ఎప్పుడో చక్రీను వంశీ వచ్చారు వినడానికి ఆ ట్యూన్. అది దట్ వాజ్ ద ఫస్ట్ ట్యూన్. ఓకే, గుర్తుందా ట్యూన్? అది అది ఎందుకు ఉండదండి. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను. కరిగే నీ కన్నీరు తానేను. చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. సూపర్ మెలోడీ. అంటే యాక్చువల్గా అందరికీ ఆ 2 పాటలే గుర్తుంటాయి, కానీ ఇది కూడా అద్భుతమైన మెలోడీ. సో కానీ ఒకటి ఇప్పుడు మేఘాలలో తేలిపమ్మంది సాంగ్ తీసుకుంటే అసలు ఆ సాంగ్ ఎలా పుట్టింది? సాంగ్ ఎలా పుట్టిందండి, అది కేవలం సినిమా కోసమే పుట్టిందండి. సినిమా సన్నివేశం కోసం, సినిమా కోసము వంశీ తను చెప్పిన ఆ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది షార్ట్ అండి. అరకు వ్యాలీ అంటే లైక్ అటువంటి రోడ్లు, దాంట్లో ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఇవన్నీ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ యొక్క ఇన్పుట్స్ అండి. దాంతోనే ఆ సాంగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే,
ప్యూర్గా తన డైరెక్టర్ యొక్క విజన్ అది. యా, అంటే ఆ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అలా అంటే మీ మైండ్లోకి అది వచ్చేసిందా ట్యూన్ ఎలా అది? అది మేఘాలలో పాటకి తనకి ఒక రెఫరెన్స్ సాంగ్ ఉండింది. ఓకే. సో ఇలా నాకు ఈ స్పీడ్ కావాలి అని వినిపించాడు. అంటే బట్ తను చెప్పిన డిస్క్రిప్షన్కి ఆ ఇమోషన్ సూట్ అవ్వట్లే. తను ఇచ్చిన రెఫరెన్స్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్. ఓకే ఓకే. సో ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండేవి. సరే వినేసి అది తీసి అది ఇట్ వాజ్ మై ఛాలెంజ్. నేను క్యాసెట్ దాస్తున్నాను, డ్రాలో పెట్టేద్దాం ప్రస్తుతానికి, నేను వర్క్ చేస్తాను నువ్వు చెప్పిన ఇన్పుట్స్ మీద. సపోజింగ్ నాది కన్విన్స్ అవ్వని పరిస్థితి వస్తే ఇది చేద్దాం, అప్పుడు ఇది చేద్దాం. అది సో ఇది రాకూడదు అన్నదే నా టార్గెట్, అంతే, సింపుల్. అదొకటే. సో లక్కీగా 13వ ట్యూన్ అండి నాది. అంటే యాక్చువల్గా 13 కాదు 12దే. దాంట్లో ఒకటి ఆయనకి నచ్చింది. బట్ నేనే అన్నాను ప్లీజ్ తొందరపడద్దు, ఇంకొక ట్రై చేస్తానని చెప్పి మళ్ళీ నాకు సాటిస్ఫై, తను ఇద్దరు ఫుల్గా ఇది అయితేనే బెస్ట్ అని అనుకున్నప్పుడు అది తీసి పక్కన పడేసారు క్యాసెట్ అలా అనమాట. సో అది ఫైనల్ అయింది మన మేఘాల్లో పాట. అలా విందాం. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానులా రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. బీరమ్మహా ఎందుకిట్ట కొట్టుకుంది, వెంటబడి చుట్టుకుంది, ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది. కానీ ఇప్పుడు మనం ఇద్దరికి నచ్చింది ట్యూన్ ఓకే, కానీ పిక్చరైజేషన్ బాగాలేకపోతే తేలిపోద్ది. డెఫినెట్గా పోతుంది ఏ సాంగ్ అయినా, ఏదైనా సాంగ్. సో ఆ సాంగ్ పిక్చరైజేషన్ చేసి వచ్చిన తర్వాత స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? డెఫినెట్గా ఇట్ వాజ్ రియలీ వెరీ థ్రిల్లింగ్. ఆ పాట మాత్రం మీరు నమ్ముతారో లేదో, యాక్చువల్గా ఆ పాటలో ఏమైందంటే మనకి థర్డ్ బీజిఎం అంటే ఫస్ట్ ఒక మ్యూజిక్ వస్తుంది, పల్లవి వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, చరణం వచ్చి మళ్ళీ వచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అంటే రెండో చరణంకి ముందు వచ్చే మ్యూజిక్ విజువల్ అయిపోయాక దాన్ని సింక్ చేసుకుని ఆ బీజిఎం మార్చారు మొత్తం. మీరు ఎందుకంటే దాంట్లో ఒక యాక్సిడెంట్ అయినట్టు ఇలాంటివన్నీ వచ్చింది. సో అప్పుడు దాన్ని ఏం చేసామంటే ఫస్ట్ ఒక అడ్వెంచరస్గా తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో వేరే ఏదో సస్పెన్స్ పెట్టి మళ్ళీ ఆ సస్పెన్స్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అట్లా చేయడం జరిగింది. సో అది విజువల్ చూసాక వచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే ఓకే. అరే ఇది ఇలా అయితే, అరే నేను ఏదో అనుకుని నేను చేశాను, నువ్వు విజువల్ ఇలా చేస్తావు, సో లెట్స్, సో దట్స్ వాట్ ఈస్ అ టీమ్ వర్క్ అండి. అంటే అందరు కలిసి అలా మళ్ళీ ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకోవడం అనేది అలాంటి టీం వర్క్ మళ్ళీ జరగలేదండి. ఆఫ్టర్ గులాబీ జరగలేదు, వాస్తవం, ట్రూ. సో అందులోనే ఈనాటికి లవర్ యాంథమ్ లాగా అనుకోవచ్చు అది నిజంగా. ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు అనేది సునీత గారు ఈ స్టిల్ ఆ పాట ద్వారా ఇప్పటికీ అందరూ గుర్తుండిపోయారు కదా. అవును. సో ఆ పాట గురించి చెప్పాలని నేను చెప్తాను. ఆ పాట మీకు ఇందాక నేను చెప్పినప్పుడు ఫస్ట్ కృష్ణవంశీ నన్ను కలిసినప్పుడు ఏమేమి సాంగ్స్ చేస్తా ఎలా చేస్తావు వినిపించినప్పుడు నేను ఎన్నో సాంగ్స్ వినిపించా. ఈ సాంగ్ కూడా ఒకటి దాంట్లో ఈ వేళలో. ఇది నేను ఆల్మోస్ట్ 91లోనో ఎప్పుడో కట్టుకున్న ట్యూన్. నా స్టూడియోలో నేనే వేరే లిరిక్స్తో నేను దాన్ని చేసి పెట్టుకున్న పాట అనమాట. సరే అప్పుడు అది ఏంటంటే అది విని అదిను ఇంకొక మ్యూజిక్ ఒకటి వినిపించాను నేను. ఆ మ్యూజిక్ కూడా తను ఏమన్నాడంటే ఈ రెండు పెట్టు పక్కన అన్నాడు. ఆ మ్యూజిక్ అయితే పెట్టేశాను పక్కన. ఈ పాట కూడా తను అంటే అంత పెద్దగా నేనేం పట్టించుకోలేదు అప్పుడు. దాని ఈ 4 పాటలు రికార్డింగ్ అయిపోయింది, వేరే 4 కూడా. ఈవేళ నీవు పాట ఇంకా రికార్డ్ అవ్వలేదు. అండ్ యాక్చువల్గా 4 పాటలే ఫస్ట్ చేశారు. సో తర్వాత ఈ 4 పాటలతో వర్మ గారు అప్పుడు వాళ్ళ ఒక ఆడియో కంపెనీ పెట్టడం, 4 పాటలతో ఆ రోజుల్లో క్యాసెట్ రిలీజ్ అయ్యేది కాదు. సో ఇంకో 5వ పాటైనా ఉండాలి, లేకపోతే అసలు లెంత్ సరిపోదు అంటున్నారు. అంటే 5వ పాట కావాలి శశి అంటే
నాకు అప్పుడు ఒక పాట వినిపించావు కదా, అది ఒకసారి మళ్ళీ వినిపించు అన్నాడు. కర్మకొద్ది ఏమైందంటే దానికి ముందు రోజే సానాయాద్ రెడ్డి గారికి ఆ పాట నేను వినిపించాను. ఓకే, ఆయన నాకు ఇది కావాలన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి నెక్స్ట్ డే అంత కోఇన్సిడెన్స్ చూడండి ఎలా వచ్చాయండి మనకి, క్రాస్ రోడ్స్ ఎలా వచ్చాయండి. సో వంశీ ఏమో నాకు ఈ పాట అప్పుడు నేను చెప్పాను కదండి, అప్పుడు ఎప్పుడు చెప్పావు కరెక్ట్, తర్వాత మళ్ళీ అసలు ఆ ప్రసక్తి రాలేదు, ఆ పాట గురించి ఎప్పుడు మనం ప్రస్తావన రాలేదు. అండ్ సో నేను అది అసలు పట్టించుకోలేదు. నిన్న ఆ విషయం నేను వంశీకి చెప్పలేదు, అంటే వాట్ ఎవర్ సెడ్ అండ్ హీ ఈజ్ మై ఫస్ట్ డైరెక్టర్ కదా. సో నేను వంశీని కాదనలేను. తర్వాత వీళ్ళ దగ్గరేమో డబ్బులు తీసుకున్నాము, వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, ఇలాంటివన్నీ కొన్ని. కానీ నేను అప్పుడు తీసుకున్న డెసిషన్ అంటే ఆ పాటను వంశీకే ఇవ్వాలని డెసిషన్. అంటే లోపల నుంచి ఉంటుంది కదా ఒకటి, సో కొంత మన స్వార్థం ఉంటుంది కదా, అది తినగిస్తే తను జస్టిస్ చేస్తాడు అన్న ఒక ఇది వచ్చేసింది నాకు మైండ్లో. సో ఇంకా సో అక్కడ ఒక ప్రొఫెషనల్ ప్రాబ్లం వచ్చింది. అంటే మనం ఒకరికి చెప్పి ఇవ్వకపోతే మరి ఆబ్వియస్లీ నాకు ఇంకో పాట వద్దంటాడు ఆయన. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, తప్పే ఉంది, కానీ వాళ్ళు దే ఆర్ రైట్. సో అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది. అందుకనే అసలు యాక్చువల్గా ఆ సినిమా అసలు నేను డ్రాప్ చేసుకోవడం కారణం కూడా ఆ పాట అదే ఇష్యూ అయింది. బట్ కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి లైఫ్లో, తప్పదు. మనం అది ఏంటి అనేది ఎక్కువగా మనం వెళ్ళకుండా దాని గురించి. బట్ అదే సో ఆ పాటని తను మళ్ళీ చెప్తా, అప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ నేను రీఆర్కెస్ట్రేట్ చేసి అంటే మళ్ళీ రికార్డ్ చేసాను, ఫ్రెష్గా రికార్డ్ చేసి అంత చేసాక దానికి మళ్ళీ సిరివెన్నెల గారు రాయడము, తర్వాత సునీత వాయిస్ సూట్ అయితే అది బాగుందని అనిపించి నేను అంతకుముందు శ్రీ గారి చేత పాడించాం. ఎవరు? చక్రవర్తి గారి అబ్బాయి శ్రీ పాడాడు ఆల్రెడీ. బట్ మళ్ళీ అన్ని మేల్ అయిపోతున్నాయని మళ్ళీ ఫీమేల్తో బాగుంటుంది అంటే అప్పుడు సునీత వాయిస్ బాగుందని చెప్పి సునీత చేత పాడించాం. అడిషన్ ఎవరిది మీద? కృష్ణవంశీదా? ఫీమేల్ వాయిస్లో ఉండాలి అన్నది కృష్ణవంశీ అండి, ఎందుకంటే అన్నీ మేల్ వాయిస్ అయిపోయాయి. సో ఫీమేల్ వాయిస్తో అంటే సరే అప్పుడు ఎవరు అన్నది వచ్చింది, ఎవరి చేత పాడిస్తారంటే అప్పుడు ఏదో కొన్ని కొత్త వాయిస్లు ఉన్నాయని ఒకసారి వినమంటే రెండు వాయిస్లు విన్నాను. ఇమ్మీడియట్గా సునీత వాయిస్ బాగుంది, తను పాడిన పద్ధతి బాగుంది, ఈ పాటకి సూట్ అవుతుంది అని ఇమ్మీడియట్గా తను పిలిపించి పాడిచ్చేసాం, అంతే. దట్స్ ఇట్, సింపుల్. ఓకే. సో ఆ పాట ఆవిడని ఇప్పటికీ లైమ్ లైట్లో ఉండేలా చేసింది, తనకు ఒక సిగ్నేచర్ పాట అది. సో మరి అది వినకపోతే అసలు బాగుండదు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చెయ్యి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఏం తోచనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. లా 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 లా. సో తెలుగు సినిమా పాట ఉన్నంతకాలం ఈ పాటలు అలా ఉండిపోతాయి. థ్యాంక్ యూ అండి. ఈ పాట పిక్చరైజేషన్, ఇప్పుడు పాట బాగుంటాం వేరు, కృష్ణవంశీ దీన్ని అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. ఇప్పుడు మేఘాల్లో అనేది ఒక వెర్షన్, అది ఒక టైపు. బట్ ఇది అసలు ఆ పాట చూస్తున్నంతసేపు మనమే అక్కడ ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది కదా లవర్స్కి ఎవరికైనా.
అవుతుందండి. బట్ పర్సనల్గా నా ఒపీనియన్ మీరు అడిగితే, అంటే ఆ సినిమాలో ఆ పాటకి అద్భుతంగా అన్నీ సూట్ అయ్యాయి. పర్సనల్గా ఈ పాటని తను చెప్పిన నాకు పిక్చరేషన్ అంతకుముందు ఆల్రెడీ మనకి రోజా సినిమా వచ్చింది. ఓకే. సో ఆ రోజా సినిమాలో నాకు ప్యారలల్ సిచ్యువేషన్ చెప్పాలండి. అంటే ఇది అమ్మాయి మీద అబ్బాయి మీద అనుకుంటారు. అంటే నా చెలి రోజావే అన్నప్పుడు అతను లోపల అక్కడెక్కడో ఒక బందీకాణంలో ఉంటే అక్కడి నుంచి ఆ కెమెరా అలా బయటకు వచ్చి అక్కడి నుంచి ఆ పొలాల్లో అలా వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోయి ఎక్కడో వస్తుంది. నాకు ఆ పిక్చరైజేషన్ ఇంకా బాగా నచ్చింది. అంటే బహుశా ఈ పాటకి అలాంటి పిక్చరైజేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. అంటే ఈ పాటని ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ అలాగే, ఇక్కడ అమ్మాయి బందీకాణంలో ఉంది, అక్కడ అబ్బాయి బందీకాణంలో ఉన్నాడు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేసి ఇది చూసా కాబట్టి నాకు అది ఇంకా నచ్చింది. అప్పుడు ఇది నేను ఏంటి ఇలా ఉందని నా ఫస్ట్ చెప్పారా అది కృష్ణ? నేను చెప్పలేదు. చెప్తే ఇంకా సముద్రం కూడా చేసే ఉండేవాడిని కాదేమో కదా. ఎక్కడ కొంచెం లౌక్యం బంద్ చేసిందటైతే. బట్ నో డౌట్ ఇప్పుడు అంటే మీరు ఒక క్రియేటర్ కాబట్టి అలా వచ్చి ఉండొచ్చు. కామన్ ఆడియన్స్ కి మాత్రం అది అద్భుతమైన. అంటే ఒకటి ఏంటంటే ఆ పేరు కూడా వాళ్ళు అప్పుడు చాలా ఫ్రెష్గా, చక్రవర్తి కానీ మహేశ్వరి కానీ, అండ్ ఆ సిచ్యువేషన్ కూడా సినిమాలో సింపతి ఎంపతి అనేది ఆ అమ్మాయికి వెళ్తుందండి, ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి చక్కగా మెమరీస్తో అలాంటిది ఉంటే బాగుండు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో వచ్చిందండి పాట ఆ సినిమాలో. సో ఆ విధంగా కూడా. బట్ తనకు యాక్చువల్గా ఏంటంటే ఆ పాట లాస్ట్ పాట కాబట్టి తనకు కూడా అంత బడ్జెట్ పరంగాను అంత లేకుండేది. ఎక్కడో షూటింగ్ అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కులు మనాలిలో అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. సో ఉన్న దాంట్లో తను అంత బాగా చేశాడంటే అది వంశీ వల్ల తను కాబట్టి చేశాడని చెప్పచ్చు. బట్ మేబీ తనకు కూడా ఇంకా మంచి రిసోర్సెస్ బడ్జెట్ ఇచ్చి ఉంటే ఇంకా నా చెల్లి రోజా కంటే బాగానే చేసి ఉండేవాడు అని కూడా చెప్పచ్చు. సో అంటే స్కోప్ ఉంది ఇంకా చేయడానికి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. అది బాగోలేదు అని అంటం లేదు, ఇంకా బాగుండొచ్చు అని అంటున్నది. అది అలా అయితే ఇంకా బాగుండేది అని. ఓకే. సినిమా హిట్ అయింది కదా, ఇప్పుడు హిట్ అవ్వకపోతే పారితోషికం అనేది సమస్య రాదు. హిట్ అయిన తర్వాత అసలు ఆ రెమ్యునరేషన్ అనే మాట మీ దగ్గర రాకపోవడానికి ఏంటి రీజన్? మనం అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. సో నేను అడగలేదు కదా, సో ఇంకోళ్ళ తప్పెందుకు పట్టడం మనం? అది వర్మ గారు ఎప్పుడు అనలేదు, ఆయనే కదా నిర్మాత. ఆయనతో నేను ఇప్పుడు ఫైనాన్స్ మాట్లాడినా. ఇప్పుడు కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా నేను అసలు డబ్బుల విషయాలు అసలు ఇర్రెలవెంట్, అలాంటి వ్యక్తులతో అసలు మాట్లాడకూడదు. అంటే ఆర్ట్ పరంగా అంత ఇర్రెలవెంట్ అనుకున్నప్పుడు ఒక సూపర్ ఆ టైంలో నాగార్జున ఒక స్టారు, ఆయనతో కృష్ణవంశీ సినిమా, మరి అప్పుడు అసలు డబ్బుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నా బిజినెస్ అంతా పోయింది అంతకుముందు గులాబీకి, నాకు పోయింది యాక్చువల్గా. కానీ ఒక స్టార్తో సినిమా అంటే గులాబీ నేను చెప్తాను, రాము గారితో నేను డబ్బులు అడగకపోవడానికి కారణం చెప్తాను. గులాబీ సినిమాలో కూడా ఒక చిన్న ఇష్యూ వచ్చిందండి నాకు. రికార్డింగ్ అయిపోయింది అంతా, రికార్డింగ్ అయినా కూడా నేను ఏదైతే అంటే దానికి కావాల్సిన ఏ విధంగా అయితే అది ఉండాలో ఆ క్వాలిటీ ఏదైతే రావాలో అలా రాలేదు అది అప్పటికి. దీనికి కొంతవరకు నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది నాకు వంశీ గారితో కూడా. అంటే దీనికి ఇంకొంచెం నాకు ఇప్పుడు ఇదే అంటున్నాను నేను, ఇప్పుడు ఈ వేళలో నీవు సాంగ్ విజువలైజేషన్ ఇంకా బాగుంటే బాగుంటుంది అని నేను అన్నాను చూడండి. దానికి రిసోర్సెస్ ప్రాబ్లం, దేనికి ఏది కేటాయించాలో అది చేసినప్పుడే దానికి ఒక షేప్ అనేది వస్తుంది దానికి. సో అది రాకపోతే ఆ విషయం నేను రాము గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి అప్పుడు చిన్న మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు రాము గారేమో సరే నీకు ఏం కావాలో నేను అది నీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. సపోజింగ్ అది ఆయన ఆ రోజు నాకు ఇవ్వకపోయిండుంటే గులాబీ ఈరోజు ఇలా ఉండుండేది కాదు. ఓకే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే, దేనికి ఎప్పుడు మనం ఏదైతే మనం చేయాలో కరెక్ట్గా అది చేస్తుంది. సో నేను ఆ రోజు అంత ఇన్సిస్ట్ చేసి నేను చేసినందుకు గాను, ఆయన నన్ను సపోర్ట్ చేసినందుకు గాను ఆయన అంటే నాకు గౌరవం. అందుకనే ఆయన నేను పారితోషికం అడగలేదు. సో అందుకని ఏదైనా ఒకటి తయారు చేయాలన్నప్పుడు దానికి మనం కొంచెం కనీసం మనకు ఇంగ్రీడియంట్స్ అనేది కావాలి, దానికంటూ కొంత కాస్ట్ అనేది ఉంటుంది. ఆ కాస్ట్ అనేదైనా మనకి ఇస్తే సరిపోతుంది, మనం ప్రాఫిట్ అడగాలి. అదే వంశీ దగ్గర వ్యక్తం చేసి ఉండొచ్చుగా. చేశానండి, అప్పుడు జరగలేదండి, అదే జరగలేదు. నేను చెప్పేది అది
జరగలేదు. అందుకని ఇంకా నేను ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. నాకు అనిపించలేదు, కరెక్ట్ అనిపించలేదు. తనకు అనిపించి లేదా వాళ్ళకి అనిపించి వాళ్ళు ఇస్తే బాగుంటుంది, అది నేను మరీ ఎక్కువగా స్ట్రెస్ చేయడం, నేను ఇంత అని చెప్పాను అనుకోండి, అది జరగలేదు అనుకోండి, ఇంకా దాన్ని మనం అనవసరంగా మనం ప్రెస్ చేయకూడదు కదా. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే దానివల్ల వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా క్లాష్ వచ్చిందా? ఎవరిద్దరి వల్ల? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ దానికి మధ్యలో నేను కదా శాండ్విచ్ అయింది, అంతేనా? అంతే కదా. ఇప్పుడు మీరు మొదట వేసిన క్వశ్చన్కి చివరికి వచ్చింది అనమాట ఆన్సర్ అది. అది సో ఎంత కాదన్నా కూడా సార్, ఒకళ్ళ అండర్లో మనం అంటే ఒక డైరెక్టర్ అండర్లో మనం ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనేది డైరెక్టర్ చెప్పినట్టే మనం వినాలి. ఎప్పుడైనా మనం ఒక డైరెక్టర్ని బైపాస్ చేయడం అనేది జరిగినప్పుడు దానికి ఒక చాలా బలమైన కారణం ఉంటే మనం చేస్తాం. కానీ అది చేసినప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో ఆ సాక్రిఫైస్ ఏంటంటే, నేను కూడా సాక్రిఫైస్ చేసిన నా కోసం కాదు సార్, ఆ ప్రోడక్ట్ బాగా రావాలన్నదే పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి కొన్ని కావాల్సిన ఇన్స్ట్రుమెంట్లు కానీ కొంతమంది ప్లేయర్స్ వాయిస్తే బాగుంటుందన్న ఒక కాన్సెప్ట్తో నేను అప్పుడు చెప్పడం వల్ల ఆయన ప్రత్యేకంగా అప్పుడు రెహమాన్ గారితో మాట్లాడి, ఆయన ఇంజనీర్ హెచ్ శ్రీధర్ గారిని నాకు అరేంజ్ చేసి మిక్సింగ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు నేను అడిగిన వాళ్ళని ఇచ్చి, ఫ్లూట్ నవీన్ అని, తర్వాత ఇంకెవరో మనకు కొంతమంది అందరినీ కాబుల్ ఇరత్ అని గిటారిస్ట్, ఇప్పుడు మనకి ముస్తఫా పాటకి వాయించిన గిటారిస్ట్ అతన్ని ఇవ్వడం, ఇలాంటి వాళ్ళు రావడం వల్ల దాంట్లో కొన్ని నాకు కావాల్సినట్టుగా జరిగేవి. అవన్నీ జరుగుండేవి కాదు లేకపోతే. సో ఈరోజు మనం వింటున్న గులాబీ ఇంకేదో గులాబీ అయి ఉండేది, ముళ్ళు ఎక్కువ ఉండేవి, గులాబీ ఎక్కువ ఉండేది. ఎందుకు అది నేను అనేది. ఓకే, కానీ అల్టిమేట్గా అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాత కృష్ణవంశీ రియలైజ్ అయ్యాడు మరి. సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరం అవుట్పుట్ కోసమే కొట్లాడుకున్నాం. తను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్లాడాడు, మేము స్వార్థమే, ఎవరికి ఏమన్నా పర్సనల్ ఎజెండా ఏం లేదు కదా అక్కడ. అందరూ కొట్టుకుని చచ్చింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ బాగుండాలనే కదా. సరే అయిపోయింది. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి మనం బ్లర్ అయిపోతాయండి. అంటే మన పర్సనల్ ప్రొఫెషనల్ అనేది బ్లర్ అయ్యి కొంత, అది మీరు అన్నట్టు అది ఈగో అవ్వచ్చు, యాటిట్యూడ్ అనొచ్చు, ఇంకొంతమందికి యారగెన్స్ అనిపించవచ్చు, ఇంకో రకంగా అనొచ్చు. ఇది కాస్ట్లీ అని కొంతమంది ఉన్నారు, లేకపోతే టైంకి చేయడానికి కొంతమంది ఉన్నారు, వీడికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కొంతమంది ఉన్నారు. ఇలాంటి రకరకాలవన్నీ అప్పుడు మనకి వీటి వల్ల ఎక్కువ అవుతాయి, అవి మ్యాగ్నిఫై అవుతాయి అంతే. ఓకే, అది ఇప్పుడు ఆ రోజుల్లో సోషల్ మీడియా ఉంటే నేను అందరికీ ఒక అప్పీల్ పెట్టుండేవాడిని, ఆ రోజు లేదు. సో ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు నాగార్జున గారి సినిమా మళ్ళీ మీకే ఆఫర్. నేను ఆయన సినిమా మిస్ అయిన బాధ అనేది నాకు ఇప్పుడు ఉంటుంది, లైఫ్ అంతా ఉంటుంది. ఎందుకంటే నాకు కరెక్ట్ అది అట్లీస్ట్ నాకు ఒక ఛాన్స్ వచ్చి నాకు ఒక మీటింగ్ అయి ఉంటే నా ప్రాబ్లం ఏదో నేను వ్యక్తం చేసుకునేవాడిని. కానీ నాకు తర్వాత ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ నాగార్జున గారు. ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్లో ఆయన హీరోగా ఉన్న ఒక సినిమాకి నేను పాటలు పాడా. సో ఆ రోజు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై కానీ వచ్చారు, రికార్డింగ్ అటెండ్ అయ్యారు. ఆ రోజు కలవడం జరిగింది ఆయన నేను పర్సనల్గా ఆకాశ వీధిలో. ఓకే ఓకే, ఆ సినిమాకి నేను పాట పాడుతున్నప్పుడు ఆయన రావడము, అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు మీట్ హిమ్. అండ్ దెన్ బట్ ఈ చెత్తంతా నేను ఎందుకు మాట్లాడతాను, ఇవన్నీ ఎందుకు మాట్లాడను కదా. సో ఆ విధంగా ఆయన సినిమాకి పాట పాడడం జరిగింది నేను. అలాగే చిరంజీవి గారు సినిమా అంటే హ్యాండ్సప్ సినిమాలో ఆయన ఉంటే ఆయన ఆ విధంగా ఇలా ఇద్దరు సూపర్ స్టార్లకి నేను ఏదో ఒక విధంగా నేను ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ దోస్ ప్రాజెక్ట్స్. అది దట్స్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్. సింపుల్, మనకి దొరికిందంతా మనం సుఖంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. సో నిన్నే పెళ్ళాడతాకి నో అంటే ఏ కారణం ఏదన్నా కానీ నేను నో అనలేదు. నేను నో అనే ముందే నా నుంచి వెళ్ళిపోయింది అది. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అది అదే ఏదైనా అది జరగలేదు. బట్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు సందీప్ చౌత, ఐఎమ్ వెరీ హ్యాపీ. దాంట్లో కూడా చాలామంది అంటే గుడ్ సాంగ్స్ హ్యావ్ కమ్ ఇన్ వంశీస్ కాంబినేషన్ అండ్ ఆల్ దట్. మంచి సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ అయ్యాయి. సో నేను ఇచ్చిన ఇంకోళ్ళు ఇచ్చిన అల్టిమేట్గా చాలామంది అసలు కన్ఫ్యూజ్ అయ్యారు. అది సందీప్ చౌత పేరు తెలియదు చాలామందికి. సో నేనే చేశానని కూడా చాలామంది అనుకున్నారు, ఎందుకంటే ఆ కాంబినేషన్ అలా వచ్చిందేమో అని అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ సముద్రంలో మళ్ళీ మీ ఇద్దరు కలిసి పనిచేయటం అది ఎలా జరిగింది మరి? మళ్ళీ మధ్యలో ఒక కామన్ ఫ్రెండ్, మళ్ళీ నేను వంశీని వెళ్ళి కలవడం, కలిసి ఇంకో సినిమా చేస్తే బాగుంటుందని నేనే చెప్పాను. అంటే ఆఫ్టర్ గులాబీ అట్లీస్ట్ ఇంకొక సినిమాని చేద్దాం. మణిరత్నమును ఏఆర్ రెహమాన్ గారు అయితే వాళ్ళు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, కనీసం నువ్వు నేను కలిసి ఇంకొక సినిమా చేస్తే బాగుంటుంది అనడం చేయడం జరిగింది. ఆయన కూడా అదే టైంలో ఆ సబ్జెక్ట్ కలిసి వచ్చింది, అంతే సింపుల్.
సముద్రంలో ఒక సాంగ్ మీరు పాడిందే కదా ఒకటి. అని దాంట్లో 3 సాంగ్లు నేను పాడా. మ్మ్. ఆ సినిమాలో జగపతి బాబు గారిది ఒకటి సోనియా సోనియా పాట. సోనియా యా. సో సముద్రం ఎక్స్పీరియన్స్ ఏంటి మీ ఇద్దరి మధ్య? సముద్రము ఎక్స్పీరియన్స్ అండి, ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇంటెన్స్ యాజ్ గులాబీ అండి. గులాబీలో ఉన్న తనకున్నంత అంటే అప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఇదిగా అంటే సబ్జెక్ట్ పరంగా తనకు ఉన్నా కూడా, బట్ ఆ సిచ్యువేషన్స్ అవి కూడా అంత ఇంటెన్సిటీ లేదు. అంటే ఇట్ వాజ్ జస్ట్ లైక్ అప్పటికే ఆల్రెడీ నేను ఇంకొక 2 డైరెక్టర్స్తో కూడా నేను చేసున్నా మ్యూజిక్ సిట్టింగ్స్ అవన్నీ కూడా జరిగాయి ఆల్రెడీ. అప్పుడు కేఎస్ రామారావు గారితో వాళ్ళతో వీళ్ళతో చేశాయి కాబట్టి కొంతవరకు ఒక అంటే ఇండస్ట్రీ పరంగా మనం వర్క్ చేసే పద్ధతులు కొంచెం అలాగే నేను కూడా ఒక టైమింగ్ ప్రకారంగా ఇచ్చేయడము చేసేయడము ఇలా అయిపోయిందనమాట అప్పటికే ఆల్రెడీ. సో ఇట్ వాజ్ నాట్ లైక్ గులాబీ నా ఎక్స్పీరియన్స్. ఓకే, ఇట్ వాజ్ నాట్ లైక్ గులాబీ. గులాబీకి ఎందుకో తెలియదు అంటే ఒక పిచ్చి అది చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఈవెన్ వంశీ కానివ్వండి నేను కానివ్వండి అందరూ కూడా అంటే మేబీ అంతకుముందు అసలు ఏమీ లేదు కదా ట్రాక్ ఎవరికి కూడా. సో అది ఒకటి డిఫరెంట్. ఓకే, తర్వాత మళ్ళీ హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు మీరు. అక్కడే అవును, దాదాపు అక్కడ హిందీలో డైరెక్షన్ కూడా చేశారు కదా? డైరెక్షన్ కూడా చేశానంటే దాదాపు 10 సినిమాలు మొత్తం మీద. అంటే ఆల్మోస్ట్ ఏడాదికి 1-2 సినిమాలు అలా చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 2000లో ఆషిక్ సినిమా చేశాను బాబీ డియోల్ది. తర్వాత 2001లో ఏమో ఆమ్దని అట్టని మన గోవింద గారి పిక్చర్. తర్వాత 2003లో ఏమో రుద్రాక్ష, 2002లో 16 డిసెంబర్ 2003లో రుద్రాక్ష, మళ్ళీ 2000 అలా ఆల్మోస్ట్ ప్రతి ఏడాది ఒక సినిమా చేసుకుంటూ వచ్చాను అలా. యా, బట్ ఇక్కడ వచ్చినంత అంటే మ్యూజికల్ హిట్స్ హిందీలో రాలేదేమో? మ్యూజికల్ అంత మేజర్ హిట్స్ అన్నీ ఏం లేవండి. బట్ పెద్ద ప్రాజెక్టుల్లో వర్క్ చేసినంత ఎక్కువగా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎక్కువ వర్క్ చేశాను. బట్ దాదాపు ఒక సాంగ్ 2 సాంగ్స్ అలా ఇచ్చాను అంతే. అక్కడంతా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. శంకర్ ఎహసాన్లో అయితే ఒకటి చేశాను, విశాల్ శేఖర్తో చేశాను, తర్వాత సందీప్ చౌత, అలా కార్తిక్ రాజా, నేను అలా అంతా మిక్స్డ్ అదంతా కూడా. సో స్పెసిఫిక్గా ఒక పాట లేకపోతే ఒక సినిమా అన్నట్టు ఏం లేదు. సో ఇట్ వాస్ మోర్ లైక్ అంటే గుడ్ ప్రాజెక్ట్స్, గుడ్ స్కోప్ ఆఫ్ మ్యూజిక్ ఉండింది అండ్ గుడ్ బడ్జెట్స్ ఆల్సో. సో అసలు నేను 2000లో బేసికల్గా ఇంకా ఇక్కడికి స్వస్తి చెప్పి ఇక్కడ ఇంకా చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియం సినిమా ఇదే ఉన్నాయి కదా. సో ఇంకా దాంతో పెద్దగా ఇంకా కంటిన్యూషన్ ఆఫ్ కెరియర్ పెద్దగా నాకు అంత గ్రేట్గా అనిపించలేదు. ఎప్పుడైతే హ్యాడ్ అ బెటర్ ఆపర్చునిటీ ఇన్ బాంబే సింపుల్. సో మీ గులాబీ టైంకి ఇప్పటికీ మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ రికార్డింగ్ పరంగా వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి? పెద్దగా అంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా మారుతూ వస్తుందండి అప్పటికి ఇప్పటికీ కూడా. బట్ గులాబీ వచ్చినప్పటికే మనకి అసలు డిజిటల్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అదే సంవత్సరంలో మనకి మొదలైంది యాక్చువల్గా 94-95లో. సో కొంతవరకు గులాబీ కూడా అంత డిజిటల్ ప్లాట్ఫామ్ మీదే మేము రికార్డింగ్ చేయడం జరిగింది కాబట్టి దట్ వాజ్ ద బిగినింగ్, అంటే స్టేజ్ 1 ఆఫ్ డిజిటల్ ఎవల్యూషన్. ఇప్పుడు ఎక్కువగా అంటే చాలా వచ్చేసాయండి, అంటే సాఫ్ట్వేర్ యాప్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని కూడా చేసేసుకోవచ్చు మనం మ్యూజిక్ అనమాట. ఒకప్పుడు ఎంత కాదన్నా ఒక పెద్ద స్టూడియో అది ఎంత దానికి అవసరం ఉండేది. బట్ స్టిల్ సార్ వాట్ ఎవర్ ఐ సీ, అప్పుడు ఇప్పుడు 2 వర్క్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు కూడా ఒక 90 పీస్ ఆర్కెస్ట్రా లేకపోతే వాళ్ళు ఉంటే చేస్తే ఆ ఫీల్, లైవ్ ఆర్కెస్ట్రా ఫీల్ అనేది డిజిటల్లో లేదండి. మేము ఆ రీ రికార్డింగ్ ఈవెన్ సముద్రం రీ రికార్డింగ్ అప్పుడు కూడా 97 మంది అంత ఉన్నారండి మాకు దీంట్లో ఫ్లోర్లో. సో అంతమంది మ్యూజిషియన్స్ని వాళ్ళని మనం డైరెక్ట్ చేయడము, వాళ్ళ చేత మనకు కావాల్సిన మ్యూజిక్ తీసుకుంటడం. అసలు ఇప్పుడు అంతమందిని ఒక చోట గ్యాదర్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు కదా? లేదు అసలు ఇప్పుడు లేదు, అసలు స్టూడియోలే లేవు మనకు, అంత పెద్ద ఫ్లోర్స్ లేవు అండ్ అసలు వాయించే వాళ్ళు లేరు కదా. ఒకప్పుడు మాకు 60 మంది వైలెన్ సెక్షన్స్ ఉండేవారంటే ఇప్పుడు అసలు నాకు తెలిసి 6 కూడా దొరకడం చాలా అరుదైపోయింది. అలా ఉంది పరిస్థితి. ఆ జనరేషన్స్ ద్వారా వాళ్ళు ఫాదరు మళ్ళీ ఇంకో వాళ్ళ పిల్లలు నేర్చుకోవడం అది పోయింది, అసలు కట్ ఆఫ్ అయిపోయింది.
అలాగే ఏఐ, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మనం గతించిన సింగర్స్ వాయిస్ని కూడా మళ్ళా ఇప్పుడున్న పాటల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమంది చేశారు. సో అది అంటే ఎంతవరకు కరెక్ట్? ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఎథిక్స్లోకి వస్తుందండి. ఏఐ ఎథిక్స్లోకి వస్తుంది. ఇప్పుడు పోయిన వాళ్ళు రాసినట్టుగా అదేవిధంగా ఇంకో పుస్తకం రాయి అంటే కూడా రాసేస్తుంది. దానివల్ల కొంతవరకు నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూడండి, మన దాంట్లో ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక ఫోక్ సాంగ్ మాయదారి మైసమ్మని మనం ఒక సినిమాలో పెట్టినప్పుడు ఇంకా పెద్ద చాలా విస్తరిస్తుంది అనమాట అది. అలా ఏదైనా కొత్త జనరేషన్కి తెలియని గ్రేట్నెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల గారు ఉన్నారు, ఆయన పాటలు వీళ్ళు వింటలేదు కదా. ఇప్పుడు పాత పాటలు పెట్టుకుని వీళ్ళు వింటలే, మరి వీళ్ళు వినే పాటని సపోజింగ్ ఘంటసాల గారు పాడితే, సో ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయడంలో తప్పేం లేదండి. ఎందుకంటే ఎంత మనం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తేనే అంత మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం అనేది. అయితే అలా చేసినప్పుడు గాను ఇక్కడ ఏమొస్తుందంటే కొన్ని ఈ ఏఐ ఎథిక్స్ అనేవి ఉంటాయి, అంటే లీగల్ ఎథిక్స్ అనేవి. ఆ ఒరిజినల్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా రాయల్టీలు ఇవ్వాలా లేదా అనే దాంట్లో కొట్టుకుని అదే మెయిన్ ఇష్యూస్ అనమాట. నాకు చెప్పకుండా చేశారా లేకపోతే ఇవన్నీ వస్తాయి కానీ. సో ఏదైనా సరే ఎవరిదైనా మనం తీసుకున్నప్పుడు వాళ్ళది ఏదైనా మనం ఎండోర్స్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ క్రెడిట్లు ఇచ్చేసేయడము, ఇది ఇలా ఉంటే బాగుంటుందా, లేదా స్పెసిఫిక్గా ఎవరిదైనా మనం బయోపిక్స్ చేస్తున్నప్పుడు అలాంటి వాటిలో ఈ ఏఐ టెక్నాలజీ అనేది బాగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమందికి డీఏజింగ్ చేస్తున్నారు, అంటే వాళ్ళని చాలా యంగ్గా చూపిస్తున్నారు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ పరంగా దానికి అవసరం కాబట్టి. సో అలా ఏదైనా ఏఐని మనం వాడుకుంటే పాత సింగర్స్ ఏదైనా మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకుంటే, ఎస్ ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి ఆ అవకాశాన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ప్రత్యేకంగా దాన్ని మనం ఇంకా అది వాడేసుకుని ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్గా. సో మీరు అసలు ఇండస్ట్రీకి రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సాంగ్స్ అంటే ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ? అలా ఏం లేదండి, అసలు ఏం లేదండి. నాకు బేసికల్గా సాంగ్స్ కంటే నాకు ఈ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం మొదటి నుంచి కూడా. సో నేను ఎక్కువగా అదే ఈ టెక్నాలజీ పరంగా చిన్నప్పటి నుంచి, ఆ 91లో నా స్టూడియో పెట్టినప్పటి నుంచి కూడా నేను కొంచెం, ఆ తర్వాత 94లో కూడా ఒక వర్క్ స్టేషన్ అని తీసుకుని కొన్ని సాఫ్ట్వేర్లు అవన్నీ నా అంతటి నేనే నేర్చుకున్నా, సెల్ఫ్ లెర్నింగ్. సో మొదటి నుంచి కూడా నాకు ఈ టెక్నాలజీని ఏ విధంగా మనం మ్యూజిక్లో వాడి దాన్ని తీసుకురావచ్చు అనే కాన్సెప్ట్తోనే నేను ఎక్కువ ఎక్స్పెరిమెంటేషన్, మై ఎంటైర్ థింగ్ ఈజ్ మోర్ ఇన్ టు ఎక్స్పెరిమెంటేషన్. స్పెసిఫిక్గా ఒకళ్ళ పాటలు వల్ల వాళ్ళలాగా నేను అవ్వాలి అన్నది ఎప్పుడు నాకు అలాంటి నా స్వతహాగా నాకు లేదు అసలు. అలాగాని కాదు, అంటే మనం కూడా ఇది మ్యూజిక్ చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట. అలా స్పెసిఫిక్గా ఏం లేదండి, లేదు అసలు లేదు. ఓకే, మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు, ఈ జనరేషన్ కూడా చూస్తున్నారు కదా. ఈ జనరేషన్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళు కంపోజ్ చేసిన పాటల్లో బెస్ట్ అంటే ఏంటి? మన తెలుగులో ఒక అబ్బాయి బాగానే చేశాడండి, మిక్కీ జే మేయర్ అని. అతన్ని 1-2 పాటలు నాకు గుడ్ యాక్చువల్గా, అంటే ఆ మ్యూజికల్ అరేంజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆ టోనల్ క్వాలిటీ అదంతా కూడా ఐ లైక్ దట్. అది కొత్త బంగారు లోకం మీద సినిమా ఉంది, దాంట్లో నిజంగా నేనేనా అది బాగుంటుంది. అంటే అలాంటి ఏదైనా కొన్ని ట్యూన్స్, అంటే ఈ ట్రై టు గివ్ ఎ డిఫరెంట్ టోనల్ క్వాలిటీ టు ది ఎంటైర్, అంటే మన తెలుగు మ్యూజిక్ సడన్గా ఒక వేవ్ కింద వచ్చాడు తను కూడా. అలాగే ప్రజెంట్ మీ ముందున్న గోల్ ఏంటి? ఇంకా సినిమాలు చేస్తా. అంటే సినిమాలు చేస్తున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, ప్రొడక్షన్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, ఇలా 2-3 పడవల ప్రయాణం అనేది ప్రొడక్షన్ అండి. అంటే ఒక సినిమా అనేది, అంటే ఒక సినిమాలోనే మ్యూజిక్ ఉంటుంది, ఒక సినిమాలోనే డైరెక్షన్ ఉంటుంది. బట్ ఏమవుతుందంటే ఒక సినిమా అనేది ఇట్స్ లైక్ ఏ మదర్షిప్ అనమాట. ఒక సినిమా చేసినప్పుడు
దాంట్లో ఇప్పుడు నేను మ్యూజిక్ చేశాను అంటే ఇప్పుడు దీంట్లో కూడా ఒక కొత్త సింగర్ పాడేది ఒక అమ్మాయి, తర్వాత కారుణ్య చేతకు పాడించాను క్రాస్ రోడ్స్లో. 3 పాటలు, చిన్న పాటలు, జస్ట్ ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి, ఎక్కువ పాట అంత లెంత్ కూడా పెట్టట్లేదు. బట్ ఫర్దర్గా వచ్చే వాటిలో కూడా ఐ హ్యావ్ మోర్ సాంగ్స్ రిటర్న్ ఫర్ దట్. సో రాసే వాళ్ళకి అవకాశం వస్తుంది, పాడే వాళ్ళకి ఉంటుంది, యాక్టింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్రాస్ రోడ్ సినిమాలో దగ్గర దగ్గర అందరూ కొత్త వాళ్ళే, ఎవ్రీ వన్ ఈజ్ అ న్యూ ఫేస్ ఇన్ దట్. ఎవ్వరూ అంతకు ముందు కూడా నాకు తెలిసి వాళ్ళు ఇంకో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు. మరి అలాంటి వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళని కొంచెం మోల్డ్ చేసి వాళ్ళకి వర్క్షాప్లు పెట్టి చేయడం జరిగింది. సో అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఆర్ రియలీ వెరీ న్యాచురల్ అండ్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఒక సినిమా చేస్తే చాలామందికి అవకాశం వస్తుంది అనేది. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దట్. మనకు ఒకళ్ళు అవకాశం ఇచ్చారు, మనం ఇక్కడ ఉన్నాం, మనం ఇంకో 10 మందికి ఇస్తే వాళ్ళు ఇంకో చోట ఉంటారు, అంతే, దట్స్ ఇట్. మరి మీ అమ్మాయి ఓన్లీ ప్రొడక్షన్ సైడేనా, మీ వారసత్వాన్ని ఏమి అందిపుచ్చుకోలేదా ఎలా? మ్యూజిక్ వైజ్ యాక్చువల్గా తను షీఈ్ మోర్ క్వాలిఫైడ్ దెన్ మీ అండి మ్యూజిక్లో. తను ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి తను పియానో గ్రేడ్స్ చేసింది, తను ఫ్లూట్ అవన్నీ చేసింది, తను క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఉంది తనకంతా కూడా. బట్ స్పెసిఫిక్గా తను ఇలా నాలాగా కంపోజింగ్లో వాటిలో రాలేదు. ఒకటి ఏంటంటే తన ఉద్దేశంలో ఏంటంటే మళ్ళీ ఇదే ఫీల్డ్లో వస్తే ఒక కంపారిజన్ అనేది వచ్చేస్తుంది. సో తను అంత ప్రిఫర్ చేయలేదు యాక్చువల్గా రావడానికి. అండ్ బట్ చిన్నప్పటి నుంచి ఇది నాతోనే పెరిగింది అది. సో తనకి ఈ రికార్డింగ్ స్టూడియోలు, సినిమాలు, ఇవన్నీ షూటింగ్లు, సెట్లు ఇవే ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఉంది తనకి. యాక్చువల్గా స్టోరీ రైటింగ్, తర్వాత డైరెక్షన్లో తనకి నాకంటే ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కెపాసిటీ కానివ్వండి, ఆసక్తి కానివ్వండి ఉంది. సరే ఇంకా ఇట్స్ టూ యంగ్, ఇప్పుడు ఇంకా నేను కాదు, ముందు నువ్వు చేయి, తర్వాత నేను చేస్తానని చెప్పింది అది. ఓకే, ఎంటైర్ కెరియర్ అంటే దాదాపు 31 years కెరియర్ కదా. ఈ 31 years కెరియర్లో మీరు ఏమైనా వివాదాల్లోకి వెళ్ళటం కానీ, లేదంటే వివాదాల్లో మీ పేరు చోటు చేసుకోవడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? వివాదాలు స్పెసిఫిక్గా వివాదాలు అంత వివాదాలు అయితే నాకు తెలిసి ఏం లేవు. అంటే మీరు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, దానికి నేను ఆన్సర్ చెప్తా. అంటే ఎవరైనా ఏదైనా ఒక సాంగ్ కంపోజ్ చేయమని అడిగి తర్వాత అది జరగక మీ ఇద్దరి మధ్య వివాదం జరిగిన సంఘటన? అలాంటి నాకు తెలుసు అలాంటి నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ సింపుల్ అండ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అండి. అంటే నేను ఎక్కడో విన్నాను, కాకతీయ హిల్స్లో ఎక్కడో అంటే మీకు మీ ఇంటి దగ్గరలో ఉండే వ్యక్తి మీతో ఒక సాంగ్ చేయించుకోమని అడిగి, ఆ తర్వాత అది ఏదో ఆ కేసు దాకా వెళ్ళిందని విన్నాను. అది అంత సాంగ్ కాదండి, that was something else. So that was a case of this person attacked me actually on the road after some argument or something like that. అది ఎందుకు జరిగిందంటే ఇట్స్ మనకి మ్యూజిక్ పరంగా కాదండి అది. ఓకే, అది మాకేదో సమ్మదర్ ఏదో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదో వచ్చింది, బిజినెస్ దాంట్లో ఏదో వచ్చింది, అదే మాకు వచ్చిందని కాంట్రాక్ట్ అనేది ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళకి అదేదో ఎక్కడ పర్సనల్ ఫీలింగ్స్ బ్లర్ అయిపోయాయి, అది వచ్చిందనమాట. బట్ దట్ వాజ్ లాంగ్ చిన్న ఇష్యూ అనవసరంగా అది అంతవరకు వెళ్ళింది అది యాక్చువల్లీ. అది ఇట్ వాజ్ అ కోర్ట్ కేస్ అండ్ ఇట్ వాజ్ సాల్వ్డ్ యాక్చువల్లీ. అయిపోయింది, అది సాల్వ్ అయిపోయింది, అప్పుడు అయిపోయింది. అంటే that's what I'm saying. I am basically very simple and I keep out of all these unnecessary things. ఏదైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకోవడం బెటర్ అన్న ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. బట్ ఇంకా తప్పదండి, ఇంత లైఫ్ అన్నప్పుడు ఏవో జరుగుతుంటాయి, మనం ఫేస్ చేస్తాం కదా. ఏదో మనం ఎంత మనం కరెక్ట్ అనుకున్నా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది అది పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అండ్ ఒక స్పెషల్గా ఈ సినిమా అంటే ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంత కాదన్నా కూడా వీళ్ళకున్న కొంచెం బయట అంటే ప్రపంచంలో మనకు కొంత అసూయలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఒక రకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో దానికి మనం అలవాటు పడిపోవాలంతే. ఓకే, సో మీరు ఎంతోమందిని సింగర్స్ని కానీ ఎవరినైనా టెక్నీషియన్స్ కానీ పరిచయం చేశారు కదా. అవును.
సో వాళ్ళల్లో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉందా? ఎవరన్నా అంటే వాళ్ళల్లో ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైనా వచ్చి అదే వ్యక్తం చేయడం జరిగిందా? మీ వల్లనే నేను ఇలా ఉన్నాను అనేది ఎప్పుడన్నా? సార్ ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎదురుపడ్డా? నా ఒపీనియన్ చెప్పమంటే చెప్తా. నా ఒపీనియన్ ప్రకారంగా జనరల్గా అంటే ఇప్పుడు మనకి సినిమా ఫీల్డ్ అనేది ఇట్స్ అ నీడ్ బేస్డ్ ఫీల్డ్ అండి. ఈరోజు నాకు ఒకరితో అవసరం ఉంది అనుకుంటే మనకి వాళ్ళ ఫోన్ నెంబర్లు దొరుకుతాయి, మనకి వాళ్ళని కలిసే ఇది అన్నీ పుట్టుకొస్తాయి, అంటే వస్తాయి. మనకు తెలియకుండానే మనం ఇంకా తలుపు తెరవకుండానే వచ్చి ఎవరో ఒకరు మన తలుపు తడతారనమాట. ఇట్స్ అ నీడ్ బేస్డ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ బేస్డ్. సక్సెస్ మీ దగ్గర ఉంది అన్నప్పుడే ఒకళ్ళు మిమ్మల్ని టచ్ చేస్తారు. సక్సెస్ లేనప్పుడు ఎందుకులే అని వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అది తప్పు అని నేను అంటలేదు, బట్ నా ఒపీనియన్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే నీడ్ అండ్ సక్సెస్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటాయో తప్పకుండా వాళ్ళ పేర్లు అందరూ తీసుకుంటారు. అది రెండు ఏమైనా లేనప్పుడు, నాకు ఆ పర్సన్తో నాకు అవసరం లేదా, లేకపోతే ఆ పర్సన్కి సక్సెస్ లేనప్పుడు వాళ్ళ పేరు తీసుకోవడం వల్ల నాకు వచ్చేది ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అదేవిధంగా ఆ గ్రాటిట్యూడ్లు కానీ లేకపోతే అవి కానీ వస్తాయి. అంటే ఇప్పుడు శశిప్రీతం దగ్గర సక్సెస్ లేదు, నీడ్ లేదు. సో ఇప్పుడు తీసుకోవాలి. రేపు పొద్దున్న నాకు ఆ సక్సెస్ ఆ నీడ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆ పాతవన్నీ కనెక్షన్లన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు. అది ఓకే. సో మీకు ఆ కనెక్షన్లన్నీ ఓపెన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం వైండ్ అప్ చేసే సార్ ఒకటి సార్, ఓపెన్ అయినా అవ్వకపోయినా నా జీవితం నాది నడుస్తుంది. అది అంతే సార్, అంతే. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండి. ఎవరి జీవితం వాడు. అవును. సో ఇప్పుడు నా వల్ల ఆడికి నీడ్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ నా నీడ్ ఉన్న వాళ్ళు ఇంకో 100 మంది ఉన్నారు కదా, వాళ్ళైతే హ్యాపీ ఉన్నారు కదా. అలాగే నాకు ఒక పర్టికులర్ దాంట్లో సక్సెస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే, నా సక్సెస్ ఇదేంట్లో అయితే ఉందో దానివల్ల ఇంకెవడికో ఏదో ఒకటి అవుతుంది. సో అందరి జీవితాల్లో వెళ్తూనే ఉంటాయి. మీరు అన్నట్టు ఆ క్రాస్ రోడ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఆ నీడు సక్సెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ క్రాస్ రోడ్ అనేది వస్తుంది. క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్లు ఉంటాయి. ఆ రోడ్ ఎటన్నా వెళ్ళని అది సక్సెస్కి ఏ రోడ్ అయినా సక్సెస్కి వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు. సో అది మన జర్నీ, అది మనం చూస్ చేసుకున్న రోడ్డు ఎటు వెళ్తుందని ఆ రోడ్లో మనం సక్సెస్ ఎత్తుకోవటం అనేది, అంతకు మించి వేరే అంతే ఏం లేదు. కరెక్ట్. సో నేను అన్నట్టు మీకు మళ్ళీ ఆ రోడ్ అనేది ఒక సక్సెస్ వైపు దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం వైండ్ అప్ చేసే ముందు ఆ కాలేజీలో ఒక యూత్ సాంగ్ ఒకటి ఉంది. యూత్ సాంగ్, ఓకే, ఆ సాంగ్తో మనం వైండ్ అప్ చేద్దాం. షూర్. అలాగే. చిరిగిన జీన్స్, యమహా బైకు, చేతిలో గిటారు, మన బ్రాండు, Ray-Ban glasses, Reebok shoes, teenage life కు అవి సింబల్స్. క్లాస్ బంకింగ్, క్యాంటీన్ లో చాటింగ్, ఇవన్నీ కాలేజ్ మెమరీస్. లా 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 లా, అండర్ వెయిట్ దాదాలమ్మురా. చిరిగిన జీన్స్, యమహా బైకు, చేతిలో గిటారు, మన బ్రాండ్, Ray-Ban glasses, Reebok shoes, teenage life కు అవి సింబల్స్. చిరిగిన జీన్స్, యమహా బైకు, చిరిగిన జీన్స్, యమహా బైక్, చిరిగిన జీన్స్, యమహా బైకు, చిరిగిన జీన్స్, యమహా బైక్. సూపర్. సో ఇన్నేళ్ల తర్వాత కూడా కాలేజీ లైఫ్లోకి వెళ్తే చిన్న లైఫ్, బైక్ ఇవే సింబల్స్గా ఉంటున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది? ఏమోనండి, అది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 99లో యాక్చువల్గా ఈ పాట తయారు చేశాను నేను. ఇది కాలేజ్ సినిమాకి చేసింది కాదు. ఇది కూడా అప్పుడు కోకోకోలా వాళ్ళు ఒక మ్యూజికల్ టూర్ అడిగారు నన్ను, ఆంధ్ర మొత్తం అంతా. అప్పుడు వైజాగ్, కాకినాడ, గుంటూరు అలా మొత్తం అన్ని ప్లేసెస్లో చేశాను. సో ఆ టూర్ సంబంధించిన ఓపెనింగ్ సాంగ్ కింద ఇది తయారు చేశాను అనమాట యాక్చువల్గా. సో అప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని పెట్టి
సో కోకోకోలా బ్రాండ్ అవన్నీ పెట్టుకుని తయారు చేసిన పాట అనమాట. అంటే ఆ బ్రాండ్ నేమ్స్ అన్నీ పెడితే అది అంటే జనరల్గా ఏంటంటే ఆ ఫ్యాషన్, ఆ స్టైల్స్ అవన్నీ కూడా అప్పీల్ అవుతాయి కదా ఆ ఏజ్లో అనేది. బట్ అదే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నెన్నో తోడ్పడుతుంటాయి. అలా దానికి చేసిన సాంగ్ కాలేజీలోకి వచ్చి అలా ఇప్పుడు చేసిన సాంగ్ ఈవేళలో సాంగ్ గులాబీకి వెళ్ళి ఇలా వెరీ గుడ్. నెక్స్ట్ మీతో మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఒపీనియన్స్ అన్ని షేర్ చేసుకోవడం ఆనందంగా. ఎన్నో అంటే నేను చెప్పనివి, చెప్పకూడనివి, చెప్పాలనుకున్నవి అన్ని కూడా నా చేత చెప్పించేశారు. సో యా, ఒక అఫీషియల్ రికార్డ్ అయిపోయింది అనమాట. సో ఆల్ ది బెస్ట్. మీ క్రాస్ రోడ్స్ తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ మరో మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలి ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ మీ కెరియర్ రీవైండ్ లాగా నీడ్ అండ్ సక్సెస్ మరో గులాబీ పుట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ప్రయత్నిస్తా. చూశారు కదా మన సంగీత దర్శకుడు శశిప్రీతం గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.